వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావం లేదా భావజాల ప్రభావంతో కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకున్నారు. వాళ్ళు రాజకీయ చైతన్యం కల్పించడం కాకుండా వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వడంతో పాటు రకరకాలుగా వాళ్ళకి చేదోడుగా ఉండేవారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత పార్టీ యొక్క విధి విధానాలు నచ్చకో లేదా వ్యక్తిగత కారణాలతోనో తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమాలు ఈ వారం మన గెస్ట్ గువ్వల మహేష్ అలియాస్ సుభాష్. గువ్వల మహేష్ అలియాస్ సుభాష్ అంటే రాచకోట దళంలో ఉండేవారు. ఆ టైంలో ఆయన చేసిన యాక్షన్స్కి పోలీసులకు పెద్ద తలనొప్పిగా ఉండేది. పోలీస్ స్టేషన్ మీద అటాకులతో పాటు రకరకాల యాక్షన్లో ఎక్కువగా ముందుండేవారు. యాక్షన్ టీంలో గువ్వల మహేష్ ఉన్నారంటే పోలీసులకు కొంచెం హడలు ఉండేది. ఆయన చేసిన యాక్షన్లు ఆ విధంగా ఉండేవి. అసలు మహేష్ ఎందుకు అడవిబాటు పట్టారు, వెళ్ళిన తర్వాత అనుకున్న లక్ష్యాన్ని సాధించారా లేదా అన్న అంశాలతో పాటు తిరిగి బయటకు వచ్చిన తర్వాత మిగతా కొంతమంది నక్సలెట్లాగా దందాలు చేస్తున్నాడా తిరిగి లేదా జనజీవన కలిసిన తర్వాత సామాన్య జీవితాన్ని అనుభవిస్తున్న విషయాన్ని మహేష్ అని తెలుసుకుందాం. మహేష్ నమస్తే. నమస్తే. గువ్వల మహేష్ అలియాస్ సుభాష్ 2000 నుండి 2006 వరకు రాచకోట దళంలో అంటే సిటీ శివారులో ఏ యాక్షన్ జరిగినా ఫస్ట్ నీ పేరు వినిపించింది. అటు యాచారం పొల్యూషన్ అవ్వచ్చు, తర్వాత అక్కడ ఒక బీజేపీ నాయకు మీద అటాక్ అవ్వచ్చు, లేదు మహబూబ్నగర్లో మన్ననూరు పోలీస్ మీద అటాక్ అవ్వచ్చు, లేదు చౌటప్పల్ దగ్గర రిలయన్స్ బంక్ మీద అటాక్ అవ్వచ్చు, ఒక ఎస్ఐ మీద దాడులు, ఇవన్నిట్లో కూడా పేరు వినిపించింది. కానీ ఎవరికి చిక్కకుండా యాక్షన్ చేయడం, పారిపోవడం అనేది మీ యొక్క స్టైల్. అంటే ఇన్ని యాక్షన్ చేయడానికి పార్టీ యొక్క ఆదేశాల మేరకు చేయడం తప్ప వ్యక్తిగతంగా ఎవరికి కారణాలు ఉంటాం. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ చేసిన కార్యక్రమాలు ఏంటి, ఏ లక్ష్యంతో అయితే పార్టీలోకి వెళ్ళారో ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అనే ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఒకసారి గువ్వల మహేష్ కుటుంబ నేపథ్యం చెప్పండి. అన్న మాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయపూల్ గ్రామం. మేము అంటే పేద కుటుంబమే. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండో ఆయనని, మాకు ఒక అక్క. నేను రాయపూల్లోనే 10th వరకు చదివిన. 10th అయిపోగానే 2000 లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయాను. ఎందుకు అంత ప్రభావం ఏం చేసింది? ప్రభావం అంటే మా ఊరికి వచ్చేసి రాచకొండ దళానికి ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరం అంతే. మైదాన ప్రాంతమే మా ఊరు, అయినా కూతవేట దూరమే రాచకొండ. కాబట్టి ఎప్పటి నుంచో అంటే 80ల ప్రాంతం నుంచి రాచకొండ దళ మూమెంట్ ఇదంతా నడుస్తున్నది. ఆ ప్రభావం మా ఊరి మీద ఉన్నది. అట్లే మాతో పాటు మా ఇంటి పక్కన ఇల్లు కానీ ఇంకో ఇల్లు కానీ ఇంకా మా చుట్టాలు తెలిసిన వాళ్ళు వీళ్ళందరి దగ్గరికి దళం వచ్చిపోతుండే. అట్లా పరిచయం ఉంది. అందులో భాగంగా మా బావ ఆరుట్లైన ఒక అతను ఉండే, మా సొంత రిలేటివ్ బాబాయ్ చిత్తపురం అశోక్ అలియాస్ పాండు మననూరు దాడిలో చనిపోయాడు తను. ఆయన ఆర్ఎస్యు ఉండి 7th నుంచే ఆర్ఎస్యు పరిచయాలు మాకున్నాయి. అట్లా ఇట్లా లింకప్ అయ్యి అట్లా వెళ్ళిపోతుంది. ఫస్ట్లో మీరు దళంకి వెళ్ళినప్పుడు మీకు బాధ్యులు ఎవరు? ప్రభాకర్ కమాండరు. ప్రభాకర్ అంటే అది మన భవనం శ్రీనివాసరెడ్డి. మీరు వెళ్ళేసరికి దళంలో అంటే తెలంగాణ వైపు రాచకొండ దళం అనేది బాగా యాక్టివ్ ఉండేది. పార్టీల ప్రభావం ఎలాగుండేది అప్పుడు? పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? మీరు వెళ్ళి తీసుకున్న మీరు ఎక్కడైతే ఏ దళ ప్రభావం ఉందో ఆ గ్రామాల పరిస్థితి ఎలాగుండేది అప్పుడు? పరిస్థితులు అంటే ఒక రకంగా అంటే భూస్వామ్య వ్యవస్థ ఉండేదా? కొంత మార్పు అంటే ఇప్పటితో పోల్చుకోలేం, కానీ అప్పుడున్న పరిస్థితులు నక్సలిజానికి కానీ తిరుగుబాటుకు కానీ అనుకూలంగానే ఉన్నాయి. రాచకొండ ప్రాంతం అంటే ఎక్కడ పేరినా అమ్మో అట్లా అన్నట్టు ఉండేది. అంటే పార్టీలు ఎలాగుండేదండి అప్పుడు? పార్టీ కూడా బాగానే ఉంది, విస్తృతంగానే ఉండేది. ఎక్కడ ఏ గ్రామానికి పోయినా ఆధారణ ఉండేది, రిక్రూట్మెంట్ అట్లే ఉండేటివి, ప్రజా సమస్యలు ఎట్లా వచ్చి చెప్పుకునేటోళ్ళు, ఏ గ్రామానికి పోయినా విస్తృతంగా కలిసేవాళ్ళు. మీరు పార్టీలు వెళ్ళేసరికి ప్రజల సమస్య మీద ఎక్కువగా దేని మీద ఫోకస్ అంటే కరువుదాళ్ళు జరిగాయి, భూ పంపిణీ జరిగింది, ఈ రెండింటిలో దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు అప్పుడు? అంటే నేను రిక్రూట్ అయ్యే నాటికి కరువు దాడులు చేసినాం, కానీ భూ పంపిణీ అనేది అప్పటికే ఆగిపోయింది. 2000 కంటే ముందు భూ పంపిణీ ఉంది, కానీ 2000 తర్వాత అసలు భూ పంపిణీ అనేటివి లేవు. అంటే ఆర్థికమైన పోరాటాల వైపు ప్రజల్ని మొగ్గు చూపొద్దు అనేది ఒక తీర్మానం ఒకటి ఉన్నది పార్టీది. అట్లా భూ పోరాటాలు తీసుకోలేదు. ఎందుకంటే భూ పోరాటాలు తీసుకున్నా అవి ప్రజల చేతిలో నిలబడట్లేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష చేసి పార్టీ అటువైపు పోవద్దు అనేది. అంటే భూమి పంచుతాం కానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వలేం కదా మనం. అవును. మళ్ళీ యథావిధిగా వాళ్ళకే వస్తున్నది. అవును. అట్లా అని చెప్పి భూ పోరాటాలు అంటే కరువు దాడులకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చింది. అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు కరువు అనేది ప్రజల్ని ఆకలితో ఉంచలేం కదా. ఒక దగ్గర టన్నుల కొద్దీ రైస్ మిల్లర్లు ఉండేటిది,
దొరల దగ్గర ఉండేది పెత్తందారుల దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలకు తక్షణంగా మనం అందించాల్సింది. ఆ విధంగా మంతన్ గౌరెల్లి కాదు మొండి గౌరెల్లిలా కరువు దాడి చేసినాం. చేసి బియ్యము మీరున్న టైంలో మొండి గౌరెల్లి, ఆరుట్ల అవును ఈ రెండిట్లో చాలా పెద్ద కరువు దాడి జరిగింది. అవును ఒకసారి వాటి గురించి రివీల్ చేయండి. చింతపట్ల విలేజ్ మొండి గౌరెల్లి ఉమ్, ఈ 2 గ్రామాల మధ్యన ఒక్కడే డీలర్ ఉండేది. అప్పుడు గవర్నమెంట్ పనికి ఉపాధి పథకం కింద బియ్య పంపిణీ జరిగేది. పనికి ఆహార పథకం. పనికాహార పథకం కింద బియ్యం పంపిణీ జరిగేది. అది సక్రమంగా పంచుతలేరు, జరుగుతలేవు, ఇక అక్రమాలు జరిగి బయట అమ్ముకుంటున్నారు అనేది మనకు వార్త ఉంది. ఇట్లా కాదు మరి కరువు దాడికి సిద్ధపడదామా అనేసి ఒక వారం 10 రోజుల నుంచి ఆ గ్రామాల ప్రజలందరినీ కలిసి ఆ గ్రామాలలో ఉన్న సంఘాలతోని సమాచారం తీసుకొని అందరూ పార్టిసిపేట్ చేయాలి, మరి చేద్దామనంటే చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి దాడి చేసాం. ఉమ్. దాడి చేసి బియ్యాన్ని ఎన్ని ట్రాక్టర్ గంటలప్పుడు జరిగింది ఇది? నైటే ఉహు. సాయంత్రం పూట 7 గంటలకు 8 గంటలకు ఊర్లోకి వచ్చేసి 2 గ్రామాల వాళ్ళని తీసుకొచ్చి మీరు తీసుకెళ్ళిపోండి, ఎవరి కాళ్ళు తీసుకుపోయారు అంటే ఎవరి కాళ్ళు తీసుకుపోయారు కానీ ఎవరంతలో వాళ్ళు సంతులు తీసుకుపోలేదు. తీసుకుపోయి గౌరెల్లి కాడ ఏం జరిగిందంటే వాళ్ళు ఒక బండ మీద ఊరు బయట పోసి పంచుకున్నారు. అది అప్పటికే లీక్ అయిపోయింది. తెల్లారి డిపార్ట్మెంట్ వచ్చిర్రు, కేసులు అయినాయి, అదంతా జరిగింది. ఎవరెవరైతే కేసుల పాలయ్యారో మళ్ళీ వాళ్ళందరినీ కూడా విడిపించినాం. మీరు పార్టీలో వెళ్ళేసరికి మీకు తుపాకీ మీద అవగాహన లేదు, కానీ పార్టీలకు వెళ్ళాక తుపాకీ పట్టుకొని ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? గుట్టల్లోనే, రాజకొండ గుట్టలోనే? ఫారెస్ట్లోనే ఎవరికైనా రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరికైనా పార్టీ రోజువారీగా శిక్షణ ఉంటుంది. 3 నెలలకో 6 నెలలకో మిలిటరీ క్యాంప్ ఉంటుంది, పొలిటికల్ క్యాంప్ ఉంటుంది. పొలిటికల్ క్యాంపులో పొలిటికల్ శిక్షణ ఇస్తారు, మిలిటరీ క్యాంపులో మిలిటరీ శిక్షణ ఇస్తారు. ఈ రెండిట్లో దేనికి ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపించేవారు? రాజకీయ వైపు వెళ్ళేవారా, లేదు తుపాకీ పట్టుకొని వెళ్ళాలనుకున్నారు? అంటే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాం అనేది ఏముండదు. పార్టీ పార్టీ ఆదేశం ఏదైతే చేయమంటారో దానికి వెళ్ళాల్సిందే ఎవరమైనా. నేను ప్రస్తుతానికి రాచకొండ ప్రాంతం, నేను ఇక్కడనే పని చేస్తా అంటే కుదరదు. పార్టీ నిర్ణయానుసారం నువ్వు వేరే రాష్ట్రం పోవాలన్నా పోవాలి, వేరే జిల్లాకు వెళ్ళాలన్నా వెళ్ళాలి. అచ్చా. అంటే రాజకీయము మిలిటరీ రెండు మిళితమై పొలిటికల్ లైన్లానే వెళ్ళాలి తప్పితే మిలిటరీ ఆధీనంలోకి రాదు. ఓకే, మీరు పనిచేస్తున్న టైంలో కరువు దాడులు చేశారు, అంత బాగుంది. కానీ ఆ ప్రాంతం మంచాల, యాచారం, ఆదిపట్ల ఆ ప్రాంతంలో రాజకీయ చైతన్యం లేదు ప్రజల్లో అప్పట్లో. వాళ్ళకి రాజకీయ చైతన్యం కల్పించడానికి ఏమైనా పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు? భూ పోరాటాలు కాకుండా కరువు దాడులు చేసినాం. ఇంకోటి గ్రామాలలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో దాని మీద తిరుగుబాటు. ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి, వివిధ రకాల రైతు కూలి సంఘాలు ఉన్నాయి. అప్పటికి పార్టీ సంఘాల మీద పూర్తిగా నిషేధం ఉంది. బయట ఏ సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘాలలో వీళ్ళని మిళితం చేసి పోరాటాలు చేయించింది రైతులతో. కానీ చిన్నపిల్లల్ని పార్టీలో పిలవడం పట్ల, బాల సంఘం పెట్టడం పట్ల కొంత విమర్శలు వచ్చాయి. దాన్ని పార్టీ ఎప్పుడు బాలల సంఘం పెట్టిరు కానీ బాలలను రిక్రూట్ చేసుకోవడం అనేది జరగలే. ఎక్కడో ఒక చోట జరగవచ్చు, పూర్తిగా జరగలేదని అనను. పిల్లలని అంటే మైనర్లను తీసుకోవాలనేది ఏం లేదు. సరే, మీరు ఉన్న 6 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తున్న సంఘటనలు చెప్పండి. మీది ఎందుకు 1 కాదు 2 కాదు, యాక్షన్ టీమ్ చాలా ఉన్నాయి. మన్ననూరు ఒకటి ఉంది. ఫస్ట్ మన్ననూరు అవుట్ పోస్ట్ మీద అటాక్ ఎలా జరిగింది? మన్ననూరు అవుట్ పోస్ట్ దాడి అంటే దక్షిణ తెలంగాణ మావోయిస్ట్ పార్టీ మొత్తం చేసిన దాడి. ఎందుకు మన్ననూరు ఎందుకు ఎంచుకున్నారు? అవుట్ పోస్టు అని అంటే మొత్తం ఆర్మీకి సంబంధించి అంటే వెపన్స్, మనకు అనుకూల ప్రాంతం, దాడి చేయడానికి అనుకూలంగా ఉంటుంది, అక్కడ నుంచి మనం రిట్రీట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అట్లని చెప్పి మన్ననూరు నేర్చుకున్నారు. స్టేట్ కమిటీ దాన్ని తీర్మానం చేసి దీని మీద మనం చేయాలనే దాంతో దక్షిణ తెలంగాణ టీం అంతా 3 జిల్లాల వాళ్ళు చేసిన దాడి అది. అచ్చా, ఎలా చేస్తారండి? ఎన్ని రోజులు దీనికి రిహార్సల్ చేస్తారు? 3 జిల్లాల వాళ్ళు 1 నెల పాటు ఫారెస్ట్లోనే ఉండి ఎదడు కట్టెలతోటి స్టేషన్ నిర్మాణం చేసి 1 నెల మొత్తం రిహార్సల్ చేసినాం. ఎక్కడ ఏ టీము దాడి చేయాలి, ఏ టీము రిట్రీట్ కావాలి, ఎట్లా పోతే మనం ఉంటుంది, దీనికి దారులు ఎన్ని దారులను మనం బంద్ చేసి ఎట్లా రిట్రీట్ చేయాలని 1 నెల పాటు రిహార్సల్ చేసి దాడికి వెళ్ళినాం. కానీ 3 టీములతోటి 70 మంది దాడి చేసినాం. మీరు 70 మంది దాడి చేశారు, నెల రోజులు రిహార్సల్ వేసినా ఫెయిల్ అయింది కదా? అవును. ఎందువల్ల? అంటే ఫస్ట్ టీం అసాల్ట్ టీం ఏదైతుందో అసాల్ట్ టీం వెళ్ళినప్పుడు అవుట్ పోస్ట్ ఎదురుగా గోడ బ్లాస్ట్ చేయాలి. ఫ్రంట్ గేట్ మందు పాత్ర పెట్టి బ్లాస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే గోడ కూలిపోతుంది. కూలిపోగానే టీం అనేది వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళిపోయి కొట్టేసి వెపన్స్ సీజ్ చేసుకోవాలి. ఆ టీం వెళ్ళిపోయినప్పుడు మిగతా టీంలు వెనక వైపు నుంచి రావాలి. కానీ బ్లాస్ట్ చేసినప్పుడు ఓపెన్లో బ్లాస్ట్ అయింది కాబట్టి గోడ పడిపోలే. గోడ పడిపోయినందుకు పైనుంచి ఫైరింగ్ ఎక్కువైంది. అట్లా కొంత లోపలికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ కనిపిస్తుంటారు మీకు. ఎస్ఐ ముందు ఒక ఆయన మాట్లాడుతుంటారు, ఆయన్ని కూడా చనిపోయారు.
అసలు లోపలికి వెళ్ళలేదు. ఒక సివిలియన్ చనిపోతారు కదా. బయట నుంచే ఫైరింగ్ జరిగింది. మననూరు అవుట్ పోస్ట్ మీద ఉమ్, బయట నుంచే దాడి జరిగింది 3 వైపుల నుంచి. ఉమ్. లోపలికి వెళ్ళలే. కానీ ఒక ఆయన చనిపోయాడు కదా అందులో. ఎస్ఏ పారిపోతారు, ఒక ఆయన సివిలియన్ చనిపోతాడు కదా. అది ఐడియా. ఎంతసేపు జరుగుంటుంది ఫైర్ అది? 2 గంటలు 3 గంటలు జరిగింది. ఆ. 2-3 గంటలు అయింది ఫైర్. మళ్ళీ మీరు రిట్రీట్ అయ్యి ఎక్కడ కలుసుకున్నారు వీళ్ళందరూ? అందరం ఒకేసారి వెళ్ళిపోయినాం కదా. అయితే ఈ దాడి కంటే ముందు అచ్చంపేట నుంచి వచ్చిన రోడ్డు అది ఆపేసినాం. శ్రీశైలం నుంచి వచ్చిన రోడ్డు అక్కడ ఆపేసినాం. అమరాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక టీం వెళ్ళిపోయింది. మళ్ళీ పోతే అచ్చంపేట పోలీస్ స్టేషన్కి ఒక టీం వెళ్ళిపోయింది. అంటే ఆ పోలీస్ స్టేషన్లో ఫోర్స్ కూడా ఈ మన్ననూరు దగ్గరికి రావద్దని చెప్పేసి మా మీదనే దాడి జరుగుతుందని వాళ్ళు అక్కడే ఆగిపోవాలి, ఈ టీం ఇక్కడ ఆగిపోవాలి, ఈ టీం ఇక్కడ ఆగిపోవాలి. అట్లా హైవేని కూడా దిగ్బంధం చేసి 70 మందితో దాడి చేసినారు. ఆ దాడిలో అశోక్ అనే కామ్రేడ్, ఇందాక నేను మా బాబాయ్ అని చెప్పి, తన అమరుడైన గొంతులో తూటపడ్డది తనకి. ఆయనకి లోపట సైన్యం అంటే ఆర్మీ శిక్షణ అనేది తక్కువ ఉంది. అంటే బయట సంఘాలలో పనిచేసిండు కానీ మిలిటరీ అనుభవం లేదు. ఆ దాడిలో ఉంటా అన్నాడు, సరే ఉంచాను. ఇంకో కామ్రేడ్కి కాలుకు తూటపడ్డది, ఇంకో కామ్రేడ్కి తొడకు తూటపడ్డది. 2 గాయాలైనవి. అశోక్ అమరుడైండు. అట్లా రిట్రీట్ అయినాం. అంటే అశోక్ అనే వ్యక్తి కామ్రేడ్ చనిపోయారు అక్కడ. అశోక్ అనే కామ్రేడ్ చనిపోయాడు. స్వామికి తొడల తూటపడ్డది. ఇంకా ఆనంద్ అని ఇంకో కామ్రేడ్ ఉండే, తనకేమో కాలు పాదానికి తూటపడ్డది. ఎంతమంది పాల్గొన్నారు? 70 మందిలో ఎవరో ప్రధానంగా ఉన్నారండి అందులో? సాంబశివుడు కూడా టీంకు మొత్తానికి సాంబశివుడు కమాండర్. డిప్యూటీగా రవి నల్గొండ జిల్లా సెక్రటరీ ఉండే. ఎవరు? నల్గొండ జిల్లా సెక్రటరీ రవి. రవి తను డిప్యూటీ కమాండర్గా ఉండే. అట్లా వీళ్ళిద్దరితో పాటు టీంకి ఒక కమాండర్ ఉంటాడు. 3 టీంలు కాబట్టి 3 టీంలు, 3 టీంలు. మీదేంటి? టీం మెంబర్గా ఉన్నా అంతేనే. కానీ మీరు వెళ్ళారు, ఇంత సక్సెస్ అయ్యారా? తుపాకులు తీసుకొని ఏమన్నా? కాలేదు కదా, దాడి ఫెయిల్ అయింది. వెపన్స్ ఏం రాలేదు. తర్వాత దీని మీద సమీక్ష జరుపుకున్నారా? జరిగింది. దీని సమీక్షలు ఏమొచ్చింది ఇన్పుట్ మీకు? అయితే ఈ దాడి జరుగుతున్నప్పుడే శ్రీశైలం నుంచి వచ్చిన హైవేను ఆపేసినాం కదా, కర్ణాటక పోలీసు వాళ్ళు వచ్చారు. కర్ణాటక పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మనం ఆల్రెడీ నష్టపోయినాము, ఒక కామ్రేడ్ చనిపోయిండు, వీళ్ళందరినీ కూడా ఇక్కడ వేసేద్దాం అనేది మనోళ్ళు అక్కడ ఆపిన టీం మాట్లాడి మనకు వాకిటాకిలా చెప్తే సాంబశివుడు వాళ్ళు ఏం మాట్లాడారంటే, లేదు వాళ్ళు సివిల్గా వచ్చారు. 11 మంది వచ్చారు కర్ణాటక పోలీసు. వాళ్ళు ఎందుకు వచ్చారు? శ్రీశైలం దర్శనానికి పోయి రిటర్న్లో వస్తున్నారు వాళ్ళు. రిటర్న్లో వచ్చేటప్పుడు మనల్ని రోడ్ ఆపేసారు కదా. రోడ్ ఆపిన దగ్గర మేము పోలీస్, మీరు కూడా ఇక్కడ ఆపిరు అనేసి వాళ్ళు మాట్లాడితే మీరు పోలీసా అని చెప్పేసి మనల్ని పట్టేసి కట్టేసి వెనకకు ఆపిరాలు. మనది అది ఎట్లయినా ఫెయిల్ అయింది కదా, మరి ఇక్కడ వీళ్ళు దొరికిరు 11 మంది, వీళ్ళని వేసేద్దామని మాట్లాడితే వద్దు తప్పు, మనం అట్లా చేయొద్దు, దాడికి పోయిన దగ్గర ఏమైనా జరగవచ్చు కానీ వాళ్ళు సివిల్గా దొరికిరు మనకు తప్ప అని చెప్పి వాళ్ళను అట్లా అక్కడ ఉంచేసి గ్రేటే కదా వదిలేసిన. ఏం చేయలేదు వాళ్ళు. అంటే ఆయన గొప్పతనం అనుకోవాలా లేదా పార్టీ నిర్ణయం? అది పార్టీ నిర్ణయం ఒకటి ఉంటుంది, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే దాంట్లో కూడా నాయకత్వం గొప్పతనం కూడా ఉంటుంది కొన్ని విషయాలలో. తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. యాచారం పోలీస్ స్టేషన్ కానీ? యాచారం పోలీస్ స్టేషన్ అప్పుడు నేను లేను, అప్పటికి నేను రిక్రూటే కాలేదు. మంచాల పోలీస్ స్టేషన్ ఏం జరగలేగా. మంచాల దగ్గర కూడా అంబుష్ చేస్తారు, చేసాడు. ఎందుకు ఆయన కోసం? ఎందుకంటే ఎస్ఐ కోసం కాదు అది చేసింది. అప్పుడు జన్మభూమి ప్రోగ్రామ్ ఏదో జరుగుతున్నది, దేవేందర్ గౌడ్ మంత్రి గారు ఉన్నారు, పుష్పలీల మంత్రి గారు ఉన్నారు. అప్పుడు దేవేందర్ గౌడ్ కోసం అనేది పెట్టింది, కానీ హోమ్ మినిస్టర్ కోసం. ఇక మారుమూల ప్రాంతం రావద్దని మరి వాళ్ళకి ఎస్ఐబి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తారు అనే దాంతో పెట్టింది కాబట్టి వాళ్ళు రాలేదు, ఏదో జరగని అనేసి కొట్టేసారు. వస్తారని పెట్టారు కానీ ఎస్ఐ వచ్చారు అక్కడికి. డిపార్ట్మెంట్ వస్తున్నది, సరే డిపార్ట్మెంట్ అయినా ఏం కాదులే అనే దాంతో కొట్టారు. బ్లాస్టింగ్లో తను ఎస్ఐ ఇంకో కానిస్టేబుల్ చనిపోయినట్టున్నారు. ఎస్ఐ గాయాలైనట్లే కదా? లేదు 2 చనిపోయారు, ఎస్ఐ ప్లస్ సంజీవరావు ఎస్ఐకి సంఘటన. సంజీవరావు ఎస్ఐకి ఏమో క్లెమోర్ మైన్స్ దాడిలో తనకు గాయాలైనాయి. చాలా ఎందుకు అది? క్లెమోర్ మైన్స్ ఎక్కడ అంటే మన మొండిగౌరిల్లి అనే ఊర్లో కూమింగ్ పార్టీస్ ఎప్పుడు ఒక బాయ్ దగ్గర నుంచి వచ్చిపోతుండేది. మేము వచ్చిపోయే దారులు వాళ్ళకి ఎట్లయితే తెలుస్తాయో వాళ్ళు వచ్చిపోయే దారులు కూడా మాకు తెలుస్తాయి కదా. అట్లా వాళ్ళు వచ్చిపోయే దారిలో క్లెమోర్ మైన్స్ పెట్టి అంబుష్ ఏర్పాటు చేసినాం. రాళ్ళ గోడ, తెట్టగోడ అంటాం కదా, తెట్టగోడల మైన్స్ పెట్టి క్లెమోర్ మైన్స్ పెట్టి కూర్చున్నారు. వాళ్ళు తీరా దగ్గరికి వచ్చిన తర్వాత అంటే మన పాయింట్ బ్లాక్లోకి వచ్చిన తర్వాత పేల్చాలి. అవి రాకంటే ముందే కొంత మనోళ్ళు ఆతృతతోటి ముందే ఒత్తిరు, తెట్టగోడలు పెట్టారు కాబట్టి ఆ రాళ్ళు ఎగిరిపోయి తగిలినాయి అంతే. నిజంగానే దగ్గరకు వస్తే ఆ రోజున్న కూమింగ్ పార్టీ మొత్తం ఎగరాల్సిందే. అట్లా జరగలేదు. ఈ టెక్నికల్ సపోర్ట్ ఎవరు ఇచ్చారు అప్పుడు మీకు? శిక్షణ ఉంటుంది కదా, మిలిటరీ శిక్షణలో. ఓకే, క్లెమోర్ మైన్స్ వాడడం, అది క్లెమోర్స్ కానీ గ్రెనేడ్స్ కానీ
అన్ని రకాల వెపన్స్. అంటే మీరు చేసిన అన్ని యాక్షన్లో బాగా టఫ్ వచ్చిన యాక్షన్ చెప్పండి, బాగా కష్టపడ్డాం దీంట్లో అని. టఫ్ అని అంటే ఇక మన్ననూరే అందరం కష్టపడ్డాం. కానీ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయింది. ఒక నెల పాటు కష్టపడి 3 జిల్లాల టీం అంతా అంటే ఫెయిల్ అయింది ఏంటంటే మనం దాడికి వెళ్తాం, దాడిలో వాళ్ళు చేస్తారా మనం చేస్తామా ఇక అది చెప్పలేము. సరే వెళ్ళారు, ప్రజల కోసం పోరాటం చేశారు. అప్పుడు ఇప్పటికైనా మీకు అమ్మా నాన్న గుర్తు రాలేదా? వస్తారుగా, అమ్మ నాన్నని మర్చిపోం కదా. పిలిపించుకున్నారా, మీరు వెళ్ళారా? ఎప్పుడు పిలిపించుకోవాలి. కానీ మీకోసం పోలీసులు మీ ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టారు కదా, తెలుసా? ఒక్కసారి కదా 100 సార్లు. మరి అప్పుడు మీకు బాధ అనిపించలేదా? నక్సలైట్లలో పోయిన ప్రతి కుటుంబము బాధలు పడ్డోళ్ళే, అంత ఆషామాషిగా ఏముండదు. ఎక్కడ ఏం జరిగినా కుటుంబాన్ని తీసుకుపోవడం. ఎక్కడో జరిగితే ఇగో మీ పిల్లలు చనిపోయినరు, మీ కొడుకు చనిపోయిండు, ఇగో మీకు ఇది ఇస్తాం రండి, మీకు అది ఇస్తాం రండి. గుబ్బల మహేష్ కోసం అప్పుడులో పోలీసులు ముందు భయపెట్టడం, తర్వాత బెదిరించడం కాకుండా బుజ్జగించడం కూడా చేసేవారు. మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారికి నాన్నగారికి బట్టలు పెట్టడం ఒక కార్యక్రమం పెట్టారు. అది కూడా వినకపోతే ఇల్లు బ్లాస్ట్ చేయించారు. ఈ రెండు సంఘటన మీకు తెలిసే ఎప్పుడైనా? ఇల్లు బ్లాస్ట్ ఏం జరగలే కానీ కొట్టడం చేశారు, కొట్టడం జరిగింది. మా తమ్ముడిని అంటే ఇల్లు మీ అమ్మగారిని అందరిని కొట్టారు, ఇల్లు కూలుస్తామని చెప్పారు. అది కూడా వినకపోతే బట్టలు ఇచ్చి కూడా మంచి చేసుకుందాం చూశారు. ఈ రెండు సంఘటనలు మీకు నోటీస్కి వచ్చాయా? వచ్చినాయి. ఏమన్నారు అప్పుడు మీరు? వచ్చినాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుటుంబాల మీద ఎట్లయితే దాడులు జరుగుతున్నాయో అందులో భాగంగా మా కుటుంబం మీద దాడి జరిగింది. కానీ బట్టలు ఇచ్చి బుజ్జగించుకున్న కార్యక్రమానికి మీరు దానికి సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? రాజ్యం ఎత్తుగడలలో భాగంగా పార్టీని ఎట్లయితే అంటే ఉద్యమంలో లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడంలో భాగంగా డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ఎత్తుగడలు, అది వాళ్ళ ఎత్తుగడ. అది దాన్ని ఎట్లా సమర్థిస్తాం అంటే ఇప్పుడు ఎట్లా నేను ఎట్లా బయటనే ఉన్నానుకో, ఆ రోజున్న పార్టీ ఆలోచన ప్రకారంగా అవి అనేది తప్పు, వాటిని ఏవి కూడా మనం పరిగణలోకి తీసుకోవద్దు. ఉమ్మడి ఆలోచనగా అంటే ఉమ్మడి ప్రజల కోసం పోయినప్పుడు మన కుటుంబం బాధలు పెద్ద విషయమేం కాదులే, అందరిలో భాగంగా జరుగుతున్నాయి అనే దాన్ని చూడాలి. కానీ దానికి కౌంటర్గా పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుందట అప్పట్లో. అది వాస్తవా కాదో తెలియదు. మీరు కూడా కొంతమంది ఎవరైతే బాగా టఫ్ అన్న పోలీస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ భర్త ఉద్యోగాలు రాజీనామా చేయించండి అంటూ వాళ్ళకి స్వీట్ బాక్సులు ఫ్రూట్స్ ఇవ్వాలని ప్రయత్నం చేశారనేది ఒక వార్త ఉంది. అది వాస్తవం? మా దగ్గర అయితే జరగలేదు, ఉంటే జరిగిందేమో మిగతా జిల్లాలలో, కానీ నల్గొండ జిల్లా కమిటీ పరిధిలో మాత్రం అదేం జరగలేదు. మిగతాది జరిగిండొచ్చు. ఇప్పుడు బాగా వార్త వచ్చింది. నక్సలైట్ కూడా పోలీస్ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా మీరు ఎలాగైతే ఎత్తు కూడా వేస్తారు వాళ్ళు కూడా అదే ఎత్తు కూడా. అయితే పొలిటికల్గా లీడర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఇవి అయితే చెప్పినాం, కానీ పోలీస్ ఆఫీసర్లకు చెప్పింది అయితే లేదు. మీరు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండండి, మీరు చేయడం మూలంగానే ప్రజలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీరు వెళ్ళి చెప్పారు నల్గొండలో? పార్టీ కమిటీ నిర్ణయించిన ప్రకారం రాజీనామా చేయమని చెప్పారా? మీ క్రియాశీల రాజకీయాలకు రాజీనామాలు చేయండి, లేకపోతే ప్రజల చేతుల్లో మీకు శిక్షలు. వీళ్ళు వ్యక్తిగతం కలిసారా, కరపత్రాలు వేసారా? వీలైన దగ్గర వ్యక్తిగతంగా కలిసినాం, లేని దగ్గర లెటర్లు పంపించినాం. మీరు వ్యక్తిగత కలిసిన రాజకీయ నాయకులు ఎవరండి? నేను వ్యక్తిగతంగా గెలవాలి. పార్టీ అదే పార్టీ ఆదేశాలు ఎవరిని లెటర్లు పంపించినాం, నేను ఎవరిని గెలవాలి. గుబ్బల మహేష్ అలియాస్ సుభాష్కి దినచర్య ఏ విధంగా ఉంటుంది పార్టీలో? నార్మల్గానే ఉంటుంది, అందరికీ ఉన్నట్టే. కమాండరు స్థాయిలో రోజువారీ కార్యక్రమాలు ఏముంటాయి. కానీ ఎందుకు అన్ని యాక్షన్ జరిగిన మీ పేరు ఎక్కువ బయటకు వినబడేది? వినపడ్డ దాంట్లో అన్నిట్లలో నేను ఉన్నాను ఏం కాదు. కాకపోతే డిపార్ట్మెంట్కి ఒక లైన్ ఉంటుంది వాళ్ళకి. రాచకొండ దళంలో ఒక 10 మంది ఉన్నారు అనుకో, 10 మందిలో ఎవరు చేయగలుగుతారు, ఫలానా ఫలానా ఫలానా, వాళ్ళకు కూడా సమాచారం వాళ్ళకు ఉంటుంది. దాంట్లో ఆ పర్సన్ లేకపోయినా వాళ్ళ పేరు వస్తుంది. అన్నిట్లలో నేను ఉన్నాను ఏం చెప్పాను. పార్టీ నిర్ణయానుసారం జరిగేవి జరుగుతాయి. ఇక్కడ చోటబల్ దగ్గర రిలయన్స్ పెట్రోల్ పంప్ అయితే దాంట్లో ఉన్నాం. రాచకొండ దళం అంతా ఉన్నది. ఎవరి కోసం అక్కడ మీరు మాటేశారు? సిఐ సలీం పాషా ఉండే అప్పుడు, చౌటప్పల్ సిఐ సలీం పాషా వస్తాడు. అంతకు ఒక 15-20 రోజుల ముందు రిలయన్స్ పంప్లో డబ్బులు ఎత్తుకపోయారు. అవును, నక్సలైట్ల పేరు చెప్పి పార్టీ పేరు చెప్పి ఎత్తుకపోయారు. అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తున్నాడు తను. అంటే ఏదో ఒక టైంలో సిఐ గారు వచ్చి దాన్ని విజిట్ చేసి వెళ్ళిపోతున్నాడు అనేది మనకు సమాచారం. సరే సిఐ వస్తున్నాడు కదా అనేసి మేము రెక్కి చేసినాం, టీం అంతా వచ్చినాం. పెట్రోలింగ్ వెహికల్ రాగానే మేము అటాక్ చేసినాం రోడ్ దాటి. పక్కన గుట్టలు ఉంటాయి. అవును, ఆ గుట్టకే ఉండి రోడ్ దాటి విజయవాడ హైవే ఉంది కదా. అవును, పెట్రోలింగ్ వెహికల్ వచ్చింది, మేము చూస్తానే ఉన్నాం. అంతకు ఒక 1/2 అవర్ ముందు అక్కడే ఉన్నాం, ఉండి చెట్లలో మాటేసి కూర్చొని. వెహికల్ ఎంతమంది ఉన్నారు అప్పుడు? 12 మంది ఉన్నాం. 12 మంది ఉండి దాడి చేసినాం. కానీ సలీం పాషా గారు రాలేదు. ఏం జరిగింది ఆ ఘటనలో? దాడి ఎప్పుడైతే ఎంటర్ అయినామో, ఎంటర్ అవడంతోనే మేము ఫైరింగ్ ఓపెన్ చేసినాం. మొత్తం అయిపోయిన తర్వాత తెలిసింది సలీం పాషా లేడు అనేది.
అయ్యో. అంటే వ్యక్తిగా మేము మా ముఖాలు తెలిసి ఉండవు కదా. అందులో ఎంతమంది చనిపోయారు? నలుగురు అనుకుంటా, నలుగురు పోలీసు వాళ్ళు. అక్కడ రిట్రీట్ అయిన తర్వాత ఏ విధంగా వెళ్ళారు బయటకు మీరు? రోడ్డు దాటిన బట్టి ఫారెస్టే కదా ఇక, అవును, గుట్టాలు కదా. పుట్టనే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. కాబట్టి మిగతా అడవికి రాచకొండ దళానికి ఒక తేడా ఉంది. టెరైన్ ప్రాబ్లం. గుట్టలే తప్ప పెద్దగా ఫారెస్ట్ కనిపించదు. అవును, గుట్టలే. కానీ ఈ గుట్టల్లో యాక్షన్ చేసి తప్పించుకోవడం అనేది కొంచెం కష్టం పని కదా. కష్టం. అటువంటి కష్టాలను ఎదుర్కొన్నారా ఎక్కడైనా ఒక దగ్గర? ప్రతిరోజు ఉండేటివి అవి. ఆ, ఒక గుట్ట ఎక్కి ఇంకో గుట్ట దిగాల్సిందే. అంటే నల్లమల అడవిలాగా కంటిన్యూషన్ ఫారెస్ట్ కాదు. అవును. ఒక ఊరుకు పోవాలన్నా మళ్ళీ ఇంకో గుట్ట దిగాల్సిందే. అటు నుంచి ఇంకోటి ఆ గుట్టలలో కూడా కనిపిస్తాం కదా, చెట్లు ఉండవు కదా. ఉంటాయి లైట్గా, మామూలుగా చెట్లు ఉంటాయి, గుండ్లు ఉంటాయి. ఏదో అనువైన ప్రాంతం చూసుకొని ఉండవలసిందే. కానీ అంత ఇబ్బందులతో కూడుకున్నదే. ఇంకేం చేశారు మీరు యాక్షన్లో? బస్సులు దాడి చేయి. రియాజ్ చర్చలకు ప్రతినిధి రియాజ్ ఉన్నాడు కదా, రియాజ్ ఎన్కౌంటర్కి నిరసనగా తూప్రాన్పేట గేట్ మీద బస్సులు తగలబెట్టాయి. ఒక 4 బస్సులు, 4-5 అనుకుంటా. ఆర్టీసీ బస్సులు దగ్ధం చేయడం వెనుక ప్రజల ఆస్తే కదా అది. అవును. మరి ప్రజల ఆస్తిని దగ్ధం చేస్తే మీరు ఎవరికి నష్టం చేస్తున్నట్లు? ఒక రకంగా ప్రజలకే నష్టం అది. కానీ అంటే మీరు చేసే పని వల్ల ఆ ప్రాంతంలో ఆ రోజులున్న పరిస్థితి ప్రకారంగా ప్రజలకే నష్టం. కానీ మేము చేసే పని కూడా ప్రజల కోసమే కదా అని ఆలోచన. కరెక్ట్, ప్రజల కోసమే. కానీ ప్రజల ఆస్తిని దగ్ధం చేయడం కాకుండా మీరు బస్సులు దగ్ధం చేయడం వల్ల ఆ గ్రామాలకు బస్సులు వచ్చేవి కావు. మారుమూల గ్రామాలకు వచ్చే బస్సులు ఎక్కడ కూడా తగలబెట్టలే. హైవే మీద సూపర్ ఎక్స్ప్రెస్ లైవ్ పోతాయి కదా, అవి మేము తగలబెట్టి. మారుమూల గ్రామాలకు పోయే బస్సులు నైట్ ఆర్డర్లు చాలా బస్సులు వస్తాయి. కానీ మీరు చేస్తుంటే వాళ్ళకి పనిష్మెంట్ కావాలి అని డిపార్ట్మెంట్ అప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టింది వాస్తవం. కొన్ని గ్రామాలకు బస్సులు బంద్ చేసింది వాస్తవం. గవర్నమెంట్ ఇబ్బందులు అయినాయి. మీరు ఇంకా చేసిన యాక్షన్ ఏమన్నా అక్కడ? ఈ ఇన్ఫార్మర్ పేర్లతోని చాలా మందిని జరిగినాయి అనుకో గ్రామాలలో. ఇటు రాచకొండ, రంగారెడ్డి గ్రామాలు జరిగినాయి. కింద నల్గొండ, నారాయణపూర్ సంబంధించిన రంగారెడ్డిలో ఎక్కడ చేశారు మీరు యాక్షన్? రంగారెడ్డిలో 3-4 పెద్దగా ఏం లేవు. పొద్దున్న యాక్షన్ చేసి సాయంత్రం ఎక్కడ ఉండేవారు? ఫారెస్టే. అంటే కూతవేడి దూరం రాచకొండ అడవి కదా, ఫారెస్టే. యాక్షన్ అయిన తర్వాత దానికి కౌంటర్గా పోలీసు కూడా చేస్తారు. అందులో భాగంగా మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ లేదా సానుభూతి పరులు కానీ ఖచ్చితంగా ఒక యాక్షన్ జరిగేది. ఆ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఖచ్చితంగా వాళ్ళ యాక్షన్ అనేది ఉంటుందిగా గవర్నమెంట్ది. అరెస్టులు, జైళ్ళు, దెబ్బలు రకరకాలు జరిగింది. అంటే మీరు చేసిన యాక్షన్కి పోలీస్ చేసిన రియాక్షన్ ఏమో గుర్తు చెప్పండి. ఒకటి 24 గంటల్లో ఒకటి జరిగేది. అయితే ఇప్పుడు బియ్యం పంపిణీ జరిగింది కదా మొండిగౌరెల్లి దగ్గర, తెల్లారే డిపార్ట్మెంట్ వచ్చి అందరిని వేసుకుపోయారు. చెర్లపల్లి జైలుకి పట్టించారు. రకరకాల ఇబ్బంది, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడాలని అన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. అక్కడ చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అమలు చేస్తే కొంతలో మార్పు ఉండేది. ఎట్లా అంటే ఎవరైతే బియ్యం పంపిణీలకు పాల్గొన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ రోజు ఉన్న గ్రామస్తులు కావచ్చు, ఇబ్బందులు పడ్డ వాళ్ళందరినీ కూడా ఖర్చులు పెట్టి, ఎవరైతే లీడర్ ఆ రోజు ఆ గ్రామాలకు సంబంధించిన పెత్తందారులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఖర్చులు పెట్టించి, జైలు ఖర్చులు, కోర్టు ఖర్చులు భరించి వాళ్ళ రిలీజ్ చేయించినాం. మీరా? అంటే ఆ రోజు రాచకొండ సంబంధించి పార్టీ తీర్మానం అది. ఎవరైతే లోకల్ పెత్తందారులు వాళ్ళని వాళ్ళ ఇంటికి పోయి హెచ్చరించి, వాళ్ళు జైలుకు పోవడానికి కారణం మీరే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మీ ఖర్చులు భరించి మీరు వాళ్ళని తీసుకురావాలన్నప్పుడు విడిపించారు. ఆ పాలసీ మిగతా అన్ని కూడా చేస్తుంటే బాగుంటుంది, కొంత బాగుండేది. ఎక్కడ సంఘటన జరిగినా మీరు అన్నట్టు పోలీసు నుంచి ఇబ్బందులు అయ్యేది, జైళ్ళు, కోర్టులు, రకరకాల ఇబ్బందులు. అంతా పేద కుటుంబాలలో పని చేసుకుంటేనే కుటుంబాలు గడిచేటివి. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా జరగలేదు. కానీ అప్పట్లో మీరు చేసే కార్యక్రమం మీకు సపోర్ట్ ఇస్తే ఒకవైపు పోలీసుల నుంచి, ఒకవేళ ఇవ్వకపోతే మీ వైపు, ఈ రెండు మీ ఇద్దరి మధ్యన చాలా మంది పేదవాళ్ళ, గ్రామీణ ప్రాంత వాళ్ళు నలిగిపోయారు. గుర్తుందా మీకు? నలిగిపోవడం అనేది పార్టీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు. బయట మీడియా వాడే పదం కావచ్చు, ఇప్పుడు మీరు అన్నది పోలీసు ప్రచారం చేస్తున్న పదం కావచ్చు. కానీ ప్రస్తుతానికి నేను ఉదాహరణకు మీ దగ్గరకు వస్తాను, మీరు సహకరిస్తే అంటేనే మీ దగ్గరకు వస్తాను తప్పితే బలవంతంగా ఎవరిని కూడా చేయదు పార్టీ. అట్లా ఇబ్బంది పెట్టదు. కానీ గ్రామాల నుంచి మీకు ఆహారం రాకపోతే మీరు ఉంటారు కదా లోపల, వాళ్ళ సపోర్ట్ ఉంటే కదా మీరు లోపల ఉంటే. ప్రజల సహకారం ఉన్న రోజులే పార్టీ నడవగలిగింది. మీకు ఆహారం పెడితే పోలీసుల నుంచి కేసులు ఉండేవి. తప్పని పరిస్థితుల్లో వాళ్ళు మీకు ఇచ్చేవారు, వాళ్ళ మీద మీ మీద అభిమానం ఉన్నా. కానీ పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆహారం ఆపేస్తే మీ వైపు నుంచి కూడా వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది కదా. అట్లా ఏం లేదు, అట్లా ఒత్తిడి అనేది ఏం లేదు. ఎవరిని కూడా అట్లా మేము ఒత్తిడి చేయం. ఒకవేళ అట్లా ఒత్తిడి చేసి మేము తెప్పించుకుంటే మాకు సరిగా అన్నం వస్తుంది అనేది లేదు. అంటే ఇబ్బంది పెట్టి వాళ్ళని అన్నం తెప్పించుకుంటే. లోయపల్లి ఇలాంటి గ్రామంలో మీ బాధితులు చాలా మంది ఉన్నారు. మా బాధితులు అంటే
మీ బాధలు అంటే ఆహారం అంతక మీ వేధింపులు తట్టుకోలేక చాలా మంది పోలీసులకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. తప్పదు ఇట్లా. అట్లా ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టింది లేదు. పోలీసులు అంటే డిపార్ట్మెంట్ ఎన్కౌంటర్లు చేయాలని చెప్పి, నక్సలిజాన్ని రూపుమాపాలని చెప్పి రకరకాల ఎత్తుగడలతోటి వాళ్ళు వస్తున్నప్పుడు మేము ఇబ్బంది పెట్టి అన్నం తెప్పించుకుంటే అన్నంలో విషయం కలిపిన సంఘటనలు చాలా ఉన్నాయి కదా. అటువంటి ఎప్పుడైనా ఎదురయ్యా? నాకేం జరగలేదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కదా. అట్లా ఇబ్బంది పెట్టి రైతుల నుంచి కానీ జనాల నుంచి కానీ అన్నం ఎప్పుడు తెప్పించుకోం. కానీ అప్పట్లో వార్త ఎందుకంటే లోయపల్లి గ్రామం పేరు ఎక్కువగా వినిపించింది. మూమెంట్లో ఉన్న గ్రామము ఎన్కౌంటర్లలో లోయపల్లి అనగానే మన నక్సల్స్కి ఒక హబ్బు లాంటిది. ఆ గ్రామంలో చాలా మంది వెళ్ళారు. అదే గ్రామంలో పోలీసులకు అనుకూలంగా మారారంటూ ఒక ప్రచారం జరిగింది. ఉండొచ్చు. ఇప్పుడు ఒక అనువైన ప్రాంతం, ఇప్పుడు లోయపల్లె ఉదాహరణ మీరే చెప్పారు. ఆ ఊరంతా మాకుంటుందని నేను చెప్పలేను, పూర్తి మా ఆధీనంలో ఉంటుందని చెప్పలేను. వాళ్ళకున్న సంబంధాలు వాళ్ళకుంటాయి, మాకుండే సంబంధాలు మాకుంటాయి. అదే లోయపల్లి నుంచి బూడిద అనురాధ అని ఒక కాంప్రేడ్ ఉన్నారు. ఎప్పుడైనా ఎదురుపడ్డారా? కలిసి మా పనిచేస్తారు? టీం మెంబరేగా, మా దళమే, ఇద్దరం దళ సభ్యులం. ఇద్దరు కలిసి ఎక్కడ పనిచేశారు? రాచకొండ దళంలోనే పనిచేసినాం. 2003 దాకా తను రాచకొండలోనే ఉంది. 2003 తర్వాత ఆమె నల్లమలకు షిఫ్ట్ అయింది, అక్కడ నుంచి మెదక్ షిఫ్ట్ అయింది. కలిసి మీ ఇద్దరు కలిసి చేయలేదు యాక్షన్? ఎక్కడ? దేవలమ్మ నాగారంలో ఇన్ఫార్మర్ జరిగిన దాంట్లో ఒకరిద్దరు ఇన్ఫార్మర్లను శిక్షించిన దాంట్లో ఉన్నాం. కానీ ఆమె పేరు మీ పేరు ఎందుకండి ఎక్కువ అనిపించేది అప్పట్లో? యాక్షన్ జరిగిందంటే అదే ఇందాక నేను అన్నట్టు ఒక టీంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఎవరెవరైతే చేయగలుగుతారనే డిపార్ట్మెంట్కి ఉన్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు బయటకు రిలీజ్ చేసేది. అంతేగాని ఒకరిద్దరి పేర్లు వచ్చినంత మాత్రాన వీళ్ళిద్దరే పూర్తి సంఘటన చేసినట్టు కాదు. ఏదున్నా పార్టీ నిర్ణయం, అవును, కమిటీ అంతా నిర్ణయించి చేసిందే. వ్యక్తిగా నలుగురు కలిసి చేసిందే కానీ ఒక్కరు ఆధీనం కాదు. ఓకే. మీ దళంలో మీకు సమకాలికులు ఎవరు? మొత్తం నేను రాచకొండలనే ఉన్నది ఏం లేదు. 2001లో రిక్రూట్ అయిన తర్వాత ఒక 3 నెలలు ఇక్కడ ఉన్న తర్వాత కృష్ణపట్టి దళంకి వెళ్ళిపోయాను. అక్కడ 2002 వరకు ఉన్నా. 2002 తర్వాత అక్కడ ఉన్నాక మళ్ళీ 2003 మళ్ళీ రాచకొండకి షిఫ్ట్ చేసి. రాచకొండలో కానీ కృష్ణపట్టలో కానీ మీకు సమకాలికులు ఎవరు ఉన్నారా? ఆల్మోస్ట్ అందరు సమకాలికులు. అంటే ఏరియా కమిటీ ఉంటుంది, ఏరియా కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళపైన ఏరియా సెక్రటరీ ఉంటాడు. ఏరియా కమిటీ మెంబర్స్ అందరూ కూడా సమకాలికులే. కానీ యాక్షన్లో మీతో పోటీ పడే వాళ్ళు ఎవరున్నారు? ఎవరికి చెప్పిన పని వాళ్ళు చేసేటోళ్ళు. ఆల్మోస్ట్ ఒక 2 పేరు చెప్పండి. మల్లేష్ ఉండే, మల్లేష్ బాగానే ఉండేది. ఇంకా ఇంకొక మల్లేష్ ఉండే. ఓకే. అంటే మీ తరంలో సాంబశివుడు యొక్క రాజకీయ ఉపన్యాసాలు ఎలాగుంటాయి, ఆయన మోటివేషన్ ఎలాగుండేది? బాగుండేది. అంటే తను ఒక 15-14 సంవత్సరాల ఉద్యమ అనుభవము, పొలిటికల్గా బాగానే ఉండేది, మిలిటరీ కూడా బాగానే ఉండేది. తను దాడులలో ఉన్నాడు, మన టీంలో ఉన్నాడంటే ఉన్న క్యాడర్కి అంతా కూడా కొంత మోరల్ సపోర్ట్ అనేది ఉండేది. పెద్ద నాయకుడు మనతో పాటు ఉన్నాడు, ఏం కాదులే, మనం తక్కువ మంది ఉన్నా కొట్టగలుగుతాంలే అనే ధీమా అనేది ఉంటుంది. ఒక స్టేట్ సెక్రటరీ, స్టేట్ కమిటీ మెంబర్ మనతో పాటు ఉన్నాడు అంటే ఉంటుంది. కానీ యాక్షన్ చాలా ఫాస్ట్గా, నిర్ణయం కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి కదా. ఉంటాయి. కానీ పార్టీలో అంత వేగంగా నిర్ణయం తీసుకోవడం కూడా పార్టీ ఒప్పుకోదు కదా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా. అంటే దీంట్లో ఏంటంటే ఏదైనా కమిటీ తీర్మానం అనేది ఒక వ్యక్తిగా వచ్చేది కాదు. ఒక జిల్లా సెక్రటరీ ఉండని, స్టేట్ సెక్రటరీ ఉండని ఫాస్ట్గా వస్తాయి, తను ఒక్కడే తీసుకోగలుగుతాడు అనేది ప్రచారం. అంటే ఆ వ్యక్తి పాత్ర లేదని నేను అనను. ఏదైనా వ్యక్తి పాత్ర ఉంటుంది, అందులో భాగంగా కమిటీ పాత్ర కూడా ఉంటుంది. ఏ సంఘటన వెనుక కూడా వ్యక్తి పాత్ర కంటే కమిటీ పాత్ర అనేది ఉంటుంది. అందులో సాంబశివుడైనా కావచ్చు, శాఖమూరి అప్పారావు అయినా కావచ్చు, మాధవ్ కావచ్చు, రామకృష్ణ కావచ్చు, అందరి పాత్ర ఉంటుంది. ఎప్పుడైనా మీరు నల్లమల దళం ఉంది లేదా మెదక్ నుంచి కానీ ఈ దళం పాస్ అవ్వాలంటే మీ రాచకొండ మీద నుంచి దళం పాస్ అవ్వాలి. ఎప్పుడైనా ఒక మంచి కేంద్ర కమిటీకి కానీ వాళ్ళకైనా దారి చూపించారా? చాలా. అంటే 2000 చౌటప్పల్ దగ్గర సంసార్ నారాయణపూర్ దగ్గర క్రాస్ అవుతారు కదా, ఇక్కడ అనేది ఏం లేదు. అంటే వాస్తవానికి 2001లో మెదక్ జిల్లాని ఎత్తేసినప్పుడు మాధవ్ అక్కడనే ఉన్నాడు, ఇక్కడ మెదక్ జిల్లాలో. మెదక్ ప్రాంతం నుంచి నల్లమలకు రావాలైనా ఎవరైనా రాచకొండ దళాన్ని అప్రోచ్ అయ్యి రావాల్సిందే. మెదక్ నుంచి వచ్చిన తర్వాత సిద్దిపేట ఈ ప్రాంతం నుంచి భువనగిరి ఆలేరు దళం టచ్ అవుతుంది. ఆలేరు దళం తర్వాత రాచకొండ దళం, రాచకొండ దళం కనగల్లు, కనగల్ దళం తర్వాత కృష్ణపట్టి అంటే నల్లమలకు టచ్ అప్పుడు. అట్లా 1 by 1 ఎవరి పరిధిలో వాళ్ళు తీసుకుపోయి అప్పచెప్పాల్సిందే. అలా ఎవరికైనా అప్పచెప్పారా? మాధవ్ వచ్చినప్పుడు మేము తీసుకుపోయినాం. రాచకొండ దళం మేము రిసీవ్ చేసుకొని ఆలేరు దళం వాళ్ళు మాకు అప్పచెప్తే మేము కనగల్ దళం అప్పచెప్పినాం. మాధవ్ని మీకు ఆలేరు దళం హ్యాండ్ ఓవర్ చేసింది. ఈ టైంలో ఎక్కడ ఎలా తీసుకొచ్చారు? మాధవ్ను మాకు పోచంపల్లి అవతల రిసీవ్ చేసుకున్నాం.
పోచంపల్లి పోచంపల్లి బీబీ నగర్ ఆ ప్రాంతంలో మేమంటే టీం రాచకొండ దళం దళం అందరం రిసీవ్ చేసుకున్నాం. నైటే ఎంత దూరమైనా ఎంత జర్నీ అయినా నైటే నడవాల్సిందే. అంత పెద్ద నాయకుడు ఉన్నాడని చెప్పేసి బస్సులలోనూ అక్కడికి జర్నీలు ఉండవు, నడుచుకుంటూ వెళ్ళాల్సింది. వాళ్ళు మాకు అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కనగల దళానికి మేము అప్పచెప్పడానికి ఒక 4 days మా దగ్గర ఉంటాడు. అంత దూరం నడిచారు? 4 రోజులు నడిచి రాచకొండ దళం వాళ్ళు కనగల దళానికి అప్పచెప్పింది. కనగల వాళ్ళు కృష్ణపట్టికి అప్పచెప్తారు. అలా నల్లమలలోకి అక్కడ నుంచి కృష్ణపట్టి అంటే నల్లమల్ల బార్డర్. అంటే మాధవ్తో మీకు అనుభవాలు చెప్పండి ఒకసారి. మాధవ్తో ఎక్కువ కాలం కలిసి ఉన్నది అంటే నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాడు. అంటే స్టేట్ కమిటీ మెంబరు ఒక జిల్లాకు ఉంటారు. తను ఉన్నన్ని రోజులు మిలిటరీ క్యాంపులు జరిగేటివి, స్టేట్ క్యాంపులు జరిగేటివి, అదేంది పొలిటికల్ క్యాంపులు జరిగేటివి. ఇంకోటి మననూరు దాడికి పూర్తిగా తానే ఉన్నాడు. గైడెన్స్ పూర్తిగా ఆయనే. సాంబశివుడు కూడా ఉన్నారు కదా? సాంబశివుడు టీంలో ఉన్నాడు, కానీ ఈ మొత్తాన్ని డీల్ చేసింది మాధవే. స్టేట్ సెక్రటరీ అప్పుడు తను. మాధవ్ స్టేట్ సెక్రటరీ. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతలేవు, ఇది ఒక్కటి మనం కొట్టగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప్రభావం ఉంటుంది, పరిస్థితులు ఉంటాయని చెప్పేసి చేపించిన దాంట్లో మాధవ్ పాత్ర ఉంటుంది. కానీ అది ఫెయిల్ అయింది. తర్వాత దాన్ని ఆయన సమీక్షలు ఏమంటారు? సమీక్ష జరిగింది. సమీక్షలో అంటే అదే మనకు అంతకుముందు వచ్చిన టీం ఉన్నది అనేది మనకు సమాచారం లేదు, అందుమూలంగా అది ఫెయిల్ అయింది. కానీ దాడి సక్సెస్. అంటే మీరు చాలా మందిని అంటే పార్టీ నిర్ణయం మేరకు అటాకులు జరిగాయి కదా, ఏ సంఘటనలు బాధపడ్డారా? అన్యాయంగా వీళ్ళని చంపామని కానీ అన్యాయంగా దాడి చేసామని కానీ? 1-2 జరిగినాయి, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. నారాయణపూర్ ప్రాంతంలో జరిగినాయి. అంటే కొంత రాంగ్ సమాచారం. ఎట్లా అంటే ఆ రోజు 2005 పరిస్థితికి ఏంటంటే నయీం మూమెంట్ అనేది బాగా ఉంది విస్తృతంగా. ప్రతి గ్రామంలో పట్టుకుపోయి కొట్టడము, చంపేయడము, నరికేయడం. ఎవరిది? నయీముద్దీన్ ప్రాంతం. డిపార్ట్మెంట్ కంటే ఎక్కువ నయీముద్దీన్తో ఇబ్బందులు పడ్డ గ్రామాలు ఎక్కువ, కుటుంబాలు ఎక్కువ, చిన్న భిన్నమైన కుటుంబాలు. అందులో భాగంగా ఒకరిద్దరు నయీంకు కలిసిరని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు 1-2 జరిగినాయి. తర్వాత ఆ కుటుంబాలకు వెళ్ళి కలిసి కూడా చెప్పిండ్రు. అది కాకుండా ఇంకా 1-2 జరిగినాయి అంటున్నా, పూర్తిగా తప్పిదాలన్నీ. అంటే ఆ సంఘటన బాధపడ్డారు, తప్పు చేసామని క్షమాపణ కూడా అడిగారు. మీకు మీరు పనిచేస్తున్న టైంలో బాగా టఫ్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఇబ్రహీంపట్నం ప్రాంతంలో సిఐ కిష్టయ్య బాగా ఇబ్బంది పెట్టిండు ఆ గ్రామాలని. యాచారం బెల్ట్ నుంచి యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, సాగర్ రోడ్, కిష్టయ్య గౌడ్. రైట్. ఈ గ్రామాలన్నిటినీ బాగా ఇబ్బందులు పెట్టిండు. ఒక టైంలో అన్ని గ్రామాలలో పోయి సిపిఎం వాళ్ళు ముందరుండి స్టేషన్ ముందర ధర్నా చేయించిన పరిస్థితి. బాగా ఇబ్బందులు పెట్టిండు. ఇక్కడ ప్రాంతం వచ్చేసి అక్కడ రాచకొండ వైపు అక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరి పేరు చెప్పండి? సిఐ శ్రీనివాస్ ఉండే. శ్రీనివాస్ అనే పేరు, సర్నేమ్ గుర్తులేదు. అంటే పార్టీకి దెబ్బ పడింది వాళ్ళ వల్ల నష్టం జరిగింది. సిఐ రామచంద్రారెడ్డి ఉండే, చౌటుప్పల్ ఉండే, తర్వాత ఇప్పుడు డీసీపీ ఉన్నట్టు. రామోజీరావు గారు ఆ పైన ఉన్నప్పుడు ఒక దళం పక్క నుంచి కొండల మీద వెళ్తుంది, దానివల్ల పోలీసులు కూంబింగ్ చేశారు అనేది ఒక వార్త వచ్చింది. మా దళమే తిరిగేదట, రాచకొండ దళమే. ఫిలింశెట్టి దగ్గర దాకా వెళ్ళేది, కానీ లోపలికి వెళ్ళలేదు, సాహసించలేదు. ఇప్పటికీ మేము ఎందుకు పోతాం, అంత అవసరం కూడా లేదు. సరే, మీరు పనిచేస్తున్న కాలంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. చాలా ఉన్నాయి. ప్రతిరోజు ఎన్కౌంటర్లేనా, వారం వారం ఎన్కౌంటర్లే, పోలీసు వాళ్ళు ఎబ్బడలే, అన్ని ఇబ్బందులే. ఎక్కడో ఎన్కౌంటర్ జరిగిందంటే పార్టీలు ఎలా చర్చించేవారంటే మీ కళ్ళ ముందే రియాజ్ ఎన్కౌంటర్ కానీ చాలా విషయాలు జరిగాయి. అవి ఏ విధంగా మీరు దాన్ని సంతాపం చెప్పేవారు? ఉదాహరణకు మేము మాధవ్ ఎన్కౌంటర్ అవ్వచ్చు, చాలా పెద్ద ఎన్కౌంటర్ మాధవ్ది. 2005లో మేము సాంబశివుడు అందరం ఇటు మహబూబ్నగర్ సైడ్ ఉన్నాం, నది అవతల సైడ్ ప్రకాశం జిల్లా సైడు మాధవ్ వాళ్ళు ఉన్నారు. ఆ ఎన్కౌంటర్ జరిగిన సాయంత్రం ఒక 2 కామ్రేడ్స్ మళ్ళీ తెల్లారు అనుకుంటా మాకు వచ్చి కలిసిండ్రు. అక్కడి నుంచి విడిపోయిన వాళ్ళంతా వాకీటాకీలో ట్రేస్ చేసి కలిసిండ్రు. వచ్చి కలిసి బోర్డ్ అంజయ్యను ఇంకా మిగతా ఒక 2 కామ్రేడ్స్ వచ్చి కలిసిండ్రు. వాళ్ళ ద్వారా తెలిసిందా మీకు ఎన్కౌంటర్ అయింది? వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఎన్కౌంటర్ అంటే రేడియో వార్తలో తెలిసిందే. ఇంత సమాచారం ఎక్కడది అప్పుడు? రేడియో ఈవినింగ్ పొద్దున రేడియో వార్తలో తెలుస్తుంది. తర్వాత మిగిలిపోయిన కామ్రేడ్స్ మహబూబ్నగర్ సైడ్ వచ్చి మా టీంకి కలిసారు. సాంబశివుడు అప్పుడు మాతో పాటే ఉన్నాడు. మిగిలిన విడిపోయిన వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని తీసుకొచ్చి ఆయన అమరుడైనందుకు మీరు ఏమైనా అక్కడ సంతాపం ప్రకటించారా? సమీక్ష జరుగుతుంది, సంతాపం జరిగింది. సంతాపం తర్వాత మాధవ్ జరిగిన ఎన్కౌంటర్కి నిరసనగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ దాడి చేశారు. మీరా?
ఎలా చేశారు? రాచకొండ దళమే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ మీద దాడి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క సంఘటన జరుగుతలేదు. అయితే మన ఏరియాలో చేద్దామని చెప్పేసి ఆత్మకూరు నల్గొండ జిల్లా ఇప్పుడు భువనగిరి పక్కన ఆత్మకూరు ఉంటుంది కదా, మోత్కూరు పక్కన దాని మీద దాడి చేసినాం. దాడి చేసి ఒక ఎస్ఐ చనిపోయినట్టు 3 కానిస్టేబుల్ చనిపోయినారు. వెపన్స్ దొరికాయి అప్పుడు? వెపన్స్ దొరకలే. ఓకే. మనకున్న సమాచారం ఏంటంటే దాంట్లో స్ట్రాంగ్ రూమ్లో వెపన్స్ ఉంటాయి, కానీ డిపార్ట్మెంట్ తక్కువనే ఉంటారు. దాంట్లో ఒక 6-7 మంది ఉంటారు. ఎస్ఐ దగ్గర మాత్రం పిస్టల్ ఉంటుంది. లోపల 303 వెపన్స్ ఉంటాయి, కానీ అవి వాడరు, స్ట్రాంగ్ రూమ్లో ఉంటాయని సమాచారం. అచ్చా. ఆ విధంగా దాడి చేసినాం, పోలీస్ స్టేషన్ కొంత బ్లాస్ట్ చేసినాం, కానీ ఆ స్ట్రాంగ్ రూమ్ తీయలేకపోయినాం. మాధవ్ ఎన్కౌంటర్కి రిటాలియేషన్ చేశారు. ఆ విధంగా ఇంకేమైనా చేశారా? అదొక్కటే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఒక్కటే దాడి చేసినాం. దాడి చేసి ఒక ఎస్ఐ దగ్గర పిస్టల్ వచ్చింది, మిగతా 3 కానిస్టేబుల్ ఏమో చనిపోయినట్టున్నారు. ఎస్ఐ ఎవరు అప్పుడు? మహమ్మద్ జిలానీ అచ్చా. ఓకే. ఎస్ఐ. మీకు 2 వీలర్లు అని ఎక్కడ దొరికేవండి అప్పుడు? సంబంధించిన వాళ్ళు మన వాళ్ళు ఉంటారు కదా, అంతా మిలిటెంట్స్, సానుభూతి పరులు వాళ్ళయే. గుట్టల్లో కూడా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు సుభాష్ అంటారు. అట్లా ఏం లేదు, అందరితో పోయినట్టే అన్నట్టు. కానీ బాగా పేరుంది కదా. నాకు బయట వెహికల్ అసలు డ్రైవింగే రాదు, పార్టీలో పోయిన తర్వాతనే డ్రైవింగ్ నేర్చుకున్నారు. కానీ ఆ గుట్టల్లో చాలా ఫాస్ట్ డ్రైవింగ్ చేయగల సమర్థుడు సుభాష్ అని పేరు పోలీసులు. దేవులమ్మ నాగారం దగ్గర ఒకసారి ఎంటపడ్డారు. అయితే నేను గుర్తుపట్టారా వాళ్ళు? గుర్తుపట్టలే. మురళి నేను సిటీకి వేరే పని మీద వెళ్ళినాం. మురళి అంటే మెదక్ జిల్లా అతను. పోయి బండి మీద వచ్చి బైక్ గుట్ట కింద పెట్టి మేము పైకి వెళ్ళిపోయినాం. పైకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల బర్లకాడల్లో లేకుంటే జీవాల దగ్గర ఎవరో చూసిండ్రు. సమాచారం ఎటో పోయింది. దాదాపు జీవాల కాడలు పశువుల కాడలు చెప్పరు, పార్టీకి పూర్తి పట్టు వాళ్ళే. కానీ అదేందో మరిగా అంటే ఎవరో జరిగింది, లీక్ అయింది. ఆ రోజు గుట్ట మీద దళం ఉన్నది, ఉన్నాం. తెల్లారి పొద్దునే లేచి ఇక కాలకృత్యాలు తెచ్చుకొని బయటికి సెంట్రీ చూసేటప్పుడు బర్రెలు వరుసగా వస్తున్నాయి, బర్రెలు వస్తున్నాయి అని అన్నారు. అదేంది నల్లగా వస్తున్నాయి అని అన్నారు మన వాళ్ళు. బర్రెలు అవి ఉంటాయి సరిగా చూడరు అని. బర్రెలు కాదు ఏదో తేడా కొడుతుంది అని అనుకున్నాం. ఇంకొంచెం దగ్గర బైనాక్యులర్ పెట్టి చూసేకల్లా కూమింగ్ టీం వస్తుంది. అటు వస్తురా మన దిక్కు వస్తురా కనిపెట్టురు అని చెప్పాం. కరెక్ట్గా మేము బండి ఎక్కడైతే కింద పార్క్ చేసినామో ఆడికే వస్తున్నారు, అక్కడికే వస్తున్నారు. ఇది బాగలేదు, బండి దొరికితే బండి ఇచ్చిన ఆయన పని అవుతుంది. అప్పటికప్పుడు నేను సివిల్ అయ్యి షార్ట్ వెపన్ పెట్టుకొని కిందికి వెళ్ళిపోయినా. నేను గుట్ట దిగి దగ్గర కొట్టాలి, వాళ్ళు వచ్చేసారు బండి దగ్గరికి. ఓకే. ఆ బండి తీసుకోలేకపోయినా, బండి వాళ్ళు పట్టేసుకోరు. వాళ్ళని చూసి నేను కొంత అటు చెట్టు నుంచి అటు చూసి అటు జరిగిన ఫైరింగ్ స్టార్ట్ అయింది. అట్లా మేము తెచ్చిన బండి వాళ్ళు పట్టుకోగలిగారు. ఇంకా ఆ రోజు నేను బండి నడిపింది ఏం లేదు. నైట్ వచ్చినాం, ఆడబెట్టినాం, ఫైరింగ్ కొట్టుకుంటా వాళ్ళే అటు జరిగారు. నేను చెట్ల నుంచి గుట్టెక్కి వెళ్ళిపోయినా. అదే బండి వేసుకొని 1 కిలోమీటర్ దాకా వాళ్ళ బండి మీద పోతూ ఫైరింగ్ కొట్టిరు వాళ్ళే. అంటే నేను ఎటు వెళ్ళిపోయినా అనేది స్టేట్ బాటం ఉరికినా అనేది వాళ్ళు అనుకున్నారు, కానీ నేను బాటం పోలే, ఇటు గుట్టెక్కిన. సిటీలో కూడా వచ్చేవారు కదా, ఎందుకు? హైతనగర్, వనస్థలపురం, ఎల్బీ నగర్ వరకు ఎవరి కోసం? అప్పుడున్న పార్టీ నిర్ణయం ప్రకారం ఏమైతే టార్గెట్లు ఉంటాయో ఆ టార్గెట్. అంటే సిటీలో రావడం వల్ల ఎక్కడ లీక్ అయితే మీకు ప్రమాదం కదా. ఎందుకు అంత సాహసం చేయాలి? పార్టీ నిర్ణయం మేరకు? పార్టీ నిర్ణయమే, వ్యక్తిగతం ఏముంటుంది. ఎక్కడ సిటీలో ఎక్కడ వరకు వచ్చేవారండి? సిటీ లోపల వరకు వచ్చినాం, ఆల్మోస్ట్ వనస్థలపురం అయింది, పంజాగుట్ట వరకు కూడా వచ్చినాం. మనకు అనుకున్న టార్గెట్లు రీచ్ కాక కొంత ఆ విధంగా వచ్చి మిస్ అయినట్టు ఎవరున్నారా? ఈ లోపల వేరే పనుల మీద వచ్చినాము. టార్గెట్ అంటే సంఘీ దగ్గర అనుకున్నాం. సంఘీ మరి వాళ్ళ అన్నదమ్ములలో ఎవరికో గన్మెన్ ఉండేది. ఆ గన్మెన్ స్టెన్ కార్బన్ వెపన్ ఉండేది. కొడితే మనకు వెపన్ అన్న వస్తుంది కదా అనే ఆలోచనతోటి ఆడ కొట్టాలనుకున్నాం. మేము 4 రోజులు అంటే తాళ్ళు ఎక్కేటోళ్ళు నల్గొండ ప్రాంతం నుంచి వచ్చి సంఘీ ఏరియాలో తాడి చెట్లు బాగుంటాయి, వాళ్ళ గుడిసెలలో ఉన్నాం. 4 రోజులు ఉన్నాం. 4 రోజులు వాళ్ళు రాలేదు, అదొకటి మిస్ అయింది. ఇంకొకటి డిఆర్డిఎల్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఎస్ఎల్ఆర్లు ఉన్నాయని చెప్పేసి మనకు మిత్రుడు చెప్పిండు. ఇక్కడ ఎవరో సెక్యూరిటీ ఉంటున్నారు, ఆ టార్గెట్ చేస్తే మనకు ఒక 5-4 ఎస్ఎల్ఆర్లు వస్తాయి అనే సమాచారం ఇస్తే మన వాళ్ళు అంటే డిఆర్డిఎల్ అని తెలియదు. ఆ కామ్రేడ్ వచ్చి జిల్లా కమిటీ వాళ్ళకి చెప్పినందుకు జిల్లా కమిటీ వాళ్ళు నాకు చెప్పి నువ్వు ఒక టీం వేసుకొని పో, అక్కడ ఏదో 4-5 వస్తాయట మనకు ప్రయత్నం చేస్తే అనేసి అంటే టీం ఎంగేజ్ అయ్యి వచ్చినాం. తీరా చూస్తే అది డిఆర్డిఎల్. అక్కడ కొట్టి మనం ఎక్కడ ఎస్కేప్ అవుతాం, ఇది కష్టం, అసలు మన పని అవుతుంది అని చెప్పేసి దాన్ని రిట్రీట్ చేసుకున్నాం.
అందులో భాగంగా అంతకన్నా ముందు 2005 కంటే ముందు హైతనగర్ రిక్కీ చేసినాం. హైతనగర్ పోలీస్ స్టేషన్, కీసర పోలీస్ స్టేషన్, మహేశ్వరం పోలీస్ స్టేషన్, ఆ, కందుకూరు పోలీస్ స్టేషన్, అవుట్స్కట్ జిల్లాలల్లో అంటే సిటీ అవుట్స్కట్స్ ప్రాంతంలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్లో రిక్కీ చేసుకున్నాం. మ్మ్. ఈ 5 పోలీస్ స్టేషన్లలో ఏదో ఒకటి దాడి జరగాల్సి ఉండే, మ్మ్. కానీ లోపల నల్లమలలు ఎన్కౌంటర్ అయ్యి అప్పుడున్న స్టేట్ కమిటీ మెంబర్లు చనిపోవడం, రకరకాలుగా కొంత డిస్టర్బెన్స్ జరిగి ఆగిపోయినాయి. లేకపోతే ఈ 5 పోలీస్ స్టేషన్లలో జరిగేది. మీరు పంజాగుట్టకు వచ్చి షాన్బాగ్ దగ్గర ఒక సెంటర్ కమిటీ మెంబర్ తక్కెడపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కలిశారని వార్త ఉంది, వాస్తవం? అంటే ఆశన్ననే అనేది నాకు తెలియదు. ఇప్పుడు పార్టీ పలానా మనిషిని మీరు కలిసి రావాలి, మాట్లాడేది ఉంది, పోయి రండి అని అంటారు, పోయి వస్తాం, వచ్చారా? పోయి కలిసి ఉంటాం. కానీ తన ఆశన్న అనేది ముందు చెప్పరు. మ్మ్. ఆ, వచ్చిన తర్వాత కలిసారా లేదా? కలిసిన, కానీ తాను ఆశన్న అని నాకు కూడా తెలియదు. ఇప్పుడు సుదర్శన్ ఒకసారి కలిసిండు, అంతకుముందు ఇంకో స్టేట్ కమిటీ అతను ఒకసారి కలిసిండు, మ్మ్. అట్లా చాలామంది కలిసిండ్రు, కానీ తానే ఆశన్న అని నాకు తెలియదు. ఆయనతో కలిసి ఏం మాట్లాడారని? ఏమన్నప్పుడు ఏం మాట్లాడినా షాన్బాగ్ హోటల్ ఉండొచ్చు. మ్మ్. సిటీలో పంజాగుట్ట దాటి కూడా వచ్చారా మీరు? వచ్చినాం, ఎంతవరకు వచ్చారు? సిటీ అంతా తిరిగేది. సివిల్ కదా, ఎవరు గుర్తుపడతారు? మ్మ్. సివిల్ వచ్చి కుకట్పల్లి ఆల్విన్ కాలనీలో అక్కడ కొంత షెల్టర్ తీసుకున్నారా, వాస్తవం? నేను రాలేదు. మీరు అలాదా? నేను రాలేదు. కుకట్పల్లి ఆల్విన్ కాలనీ నేనైతే ఇటైతే రాలే, కుక్కట్పల్లి సైడ్ పంజాగుట్ట లాస్ట్. పంజాగుట్ట వచ్చి. అదే కుకట్పల్లి పంజాగుట్ట షాన్బాగ్ హోటల్ దగ్గరికి వచ్చారనేది అప్పుడు వార్త వచ్చింది. ఆశాన్ని కలుస్తున్నారు వీళ్ళని. సిటీ ప్రాంతం కూడా నాకు అంతకు తెలిసిందేం కాదు, ఎవరైనా తోడు తీసుకొని వచ్చేది తక్కువ. మీరు ఒక లక్ష్యం కోసం వెళ్ళారు, చేశారు కొంత, మరి ఎందుకు బయటికి ఎందుకు వచ్చారు? పోలీసులు వేధింపులకా, లేదంటే మీ కుటుంబం మీద ఉన్న మమకారమా, లేదా కేసులు ఎక్కువ అవుతున్నాయనా? కుటుంబం మీద ప్రేమనే అంతే. ఇంకా కేసులు ఇబ్బందులు అనేటివి ఉన్నన్ని రోజులు అవి ఉంటాయి, ఎప్పటికి ఉండే ఉంటాయి. ఓకే. కుటుంబం మీద ప్రేమతోనే. అప్పుడేమన్నా రమ్మానన్న? వాళ్ళు ఎప్పుడైనా రమ్మంటారు, చేసిన కాడికి చాలు, ఇంకెందుకు వచ్చేసి అనేది చెప్తారు వాళ్ళు. మీరు వర్గ పోరాటం కోసం వెళ్ళారు, కానీ కన్న తల్లి వీళ్ళెందుకు కేసులు వేయి పోలీసులు బూతులు తిడుతుంటే బాధ అనిపించలేదు ఎప్పుడు కూడా? ఉంటుంది, బాధ ఉంటుంది. బాధ మనకి జన్మనిచ్చే తల్లిదండ్రులని మనం సరిగ్గా చూసుకోకపోతే, అంటే ప్రతిరోజు కలుస్తున్న జనాలలో తల్లిని తండ్రిని చూస్తున్నాం కదా. చూస్తారు కరెక్టే, కానీ మనకి రక్తం పంచిపుట్టిన తల్లి ఆమె కదా. మీరు వర్గ పోరాటం వాళ్ళే తల్లిదండ్రులు కాదన్న, జనాల్లోనే తల్లిదండ్రులు చూస్తాం, కానీ ఇక్కడ మనకి జన్మనిచ్చిన తల్లి వేరు కదా, తండ్రి. వాస్తవం అన్నట్టు అంటే మీలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళడం వల్ల, అంటే మీరు ఒక మంచి ఉద్దేశం వెళ్ళారు, దాంట్లో ఎవరు తప్పట్టరు. మీకు అందరికి కూడా కన్న తల్లి కన్నా ప్రజలే, అమాయకులే ప్రజలే మీకు వాళ్ళే తల్లిదండ్రులు. కానీ ఇక్కడ ఈ తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చిన వాళ్ళు కూడా బాధపడతారు కదా. మీ మీద కేసులు పెట్టి, మీ మీద మిమ్మల్ని కోసం మిమ్మల్ని వేధించడానికి పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి బూతులు తిట్టడం, కొట్టడం అని చేస్తున్నప్పుడు ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, అవి అనుభవిస్తున్నాయే. ఒక ఉమ్మడి ఆచరణ, ఉమ్మడి ఆశయం కోసం పోయినప్పుడు మన కుటుంబం పడే బాధలు ప్రజల్లో బాధల భాగమే తప్పితే వ్యక్తిగతంగా దాన్ని చూసిన వాళ్ళ బాధ ముందు ఈ బాధ మనకి ఎక్కువ కాదు. ఎప్పుడైతే వ్యక్తిగా ఫీల్ అయ్యి నా కుటుంబం ఇంత బాధపడుతుంది అనేది ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఇక ఉండడానికి సిద్ధపడరు పార్టీలో. సార్, ఆ విషయం పార్టీకి చెప్పి వచ్చారు బయటికి? చెప్పిన. పార్టీ అనుమతి ఇచ్చిందా మరి? అనుమతి ఇవ్వరు, వద్దు అని అంటారు. పార్టీ ఎప్పుడైనా వద్దని అంటారు. ఎందుకు అని అంటే ఇంతకాలం పార్టీలో జర్నీ చేసిన తర్వాత మీరు బయటికి వెళ్తే బతకలేరు, అంటే రకరకాలైన ఇబ్బందులు ఉంటాయి. ఇంకోటి నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రాంతం, అంటే మా నల్గొండ జిల్లాలో పనిచేసినాం కాబట్టి ముఖ్యంగా నయీముద్దీన్ తోటి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ ఫేస్ చేయలేరు, వద్దని చెప్తారు. వద్దని కూడా చెప్పారు. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు మీరు? డిఐజీ ఈశ్వర్ రెడ్డి అని ఉండే. అవును, ఆయన దగ్గరికి ఎవరి ద్వారా వెళ్ళారు? వాళ్ళ రిలేటివ్ రామన్నపేట ఎమ్మెల్యే ఉండే, అప్పుడు రామన్నపేట కాన్స్టిట్యున్సీ ఉండే. ఓకే. ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి అని, ఆయనను కలిసి మా ఫ్రెండ్స్ ఉండే ఒకరిద్దరు, మా ఫ్రెండ్స్ ద్వారా పురుషోత్తం రెడ్డి దగ్గరికి పంపిస్తే పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళకి రిలేటివ్ అవుతాడు, బామ్మడితో బావనే అవుతాడట. ఆయన మా వాళ్ళకి చెప్తా మీరు వెళ్ళండి అని చెప్పేసి, అంటే నేను పోలేదు, మా నాన్న మా ఫ్రెండ్స్ వాళ్ళని పంపిస్తే ఆయన చెప్పిండు. అట్లా ఈశ్వరరెడ్డి గారి దగ్గర సరెండర్ అయ్యాను. ఓకే. సరెండర్ అయిన తర్వాత మీకు ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇచ్చిందా? 3 లక్షలు రివార్డ్ ఇచ్చారు. అంతే, చాలా ఉంది కదా రివార్డ్. ఉండదు కానీ వాళ్ళు కూడా తొండి చేసారు, ఇవ్వలేదు. బయటకు వచ్చారు, మీరు లోపల ఉన్నప్పుడు అదొక ప్రపంచం, బయటకు వచ్చాక నిజ స్వరూపం మీకు తెలుస్తుంది ప్రపంచాన్ని. రకరకాల వ్యక్తులు, కుట్రలు కుతంత్రాలు జరుగుతుంటాయి, అవన్నీ చూసినప్పుడు ఏమనిపించిందండి? ఆ జీవితమే మంచిది అనిపిస్తుంది. సరే వచ్చినాము, తప్పదు, ఉంటున్నాం, కానీ విలువైన జీవితం అదే.
నీతి నిజాయితీగా నిలబడి నీతి నిజాయితీగా కుట్రలు కుతంత్రాలు లేకుండా క్రమశిక్షణతో. క్రమశిక్షణతోటి బతికిన రోజులు సరే ఇబ్బందులు పడుతుండొచ్చు, తిండి ఉండకపోవచ్చు, నీళ్ళు ఉండకపోవచ్చు, రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు, కానీ విలువైన జీవితం, విలువైన ఆశయం. ఇక్కడ రకరకాల మనుషులు ముందు మీతో నవ్వుతుంటారు, వెనక నుంచి గొంతు కోసే రకాలు ఉంటాయి. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు? అదే విలువైన జీవితం అంటున్నగా. ఇక ఇది కుట్రల కుతంత్రాలు ఈ సమాజం కాబట్టి ఇక తప్పదు. సరే, ఈ సమాజంలోకి వచ్చారు, కావాల్సిందే. పార్టీ చెప్తున్నట్టుగా నయం పిలిపించుకున్నారా? పిలిపించుకో. అంటే అయితే అడవులు ఉండాలి లేదా తన దగ్గర ఉండాలనేది నయం పాలసీ. అవును, మీకు పిలిచి ఏం చెప్పాడండి? పిలిపించుకున్నాడు. ఎవరైతే నేను సరెండర్ అయిన దగ్గర నుంచి ఏ అయితే ఆఫీసర్ ఉన్నాడో అప్పుడున్న ఆఫీసరు తనే తీసుకుపోయి వాళ్ళ కారు ఎక్కించిండు. అవునా? అంతే కదా, పోలీసు వాళ్ళే తీసుకుపోతారు, డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకుపోయి. ఎవరో ఒక ఆఫీసర్ ఉండే ఒక అతను, ఇంకా పేరు ఎందుకు కానీ ఆయన తీసుకెళ్ళి కారు ఎక్కించాడు. తీసుకుపోయాడు, తనే తీసుకుపోయి కారు ఎక్కించాడు. మాట్లాడాడు. అంటే మామూలుగా వచ్చినప్పుడు ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి సిటీ పోదాం రా అని చెప్పాడు ఆఫీసర్. ఎందుకో సిటీ పోదాం అంటుండు అని డౌట్ అనిపించింది, కానీ తప్పదు, పోలీస్ అయినే కదా రమ్మంటున్నాడు, పోదాం అనేసి వెళ్ళిన తర్వాత కారు ఎక్కించుకున్నాడు. సరెండర్ ఇవాళ 19వ తారీఖు సరెండర్ అయితే 22వ తారీఖే నన్ను నయం కప్పచెప్పాను. ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీ నగర్ వచ్చింది. ఎల్బీ నగర్ నుంచి ఉప్పలు మాలుతుంది కారు. ఉప్పలు మాలుతున్నప్పుడే నాకు లైట్ వెలుగుతూనే ఉంది, అమ్మ ఇది తీసుకుపోతుండే అటే పోతుంది అని. ఉప్పలు తీసుకొని ఉప్పల్ నుంచి బీబీ నగర్ క్రాస్ అయింది. ఇటు మళ్ళీ బీబీ నగర్ దాకా పోలేదు, కానీ ఉప్పలు దాటి బోడుప్పలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈయన కారు ఆగింది, ఇంకో కారు ఎక్కింది, ఇంకో కారు ఎక్కింది, ఇంకో కారు ఎక్కింది. 3 కార్లు మారినాం. ఫస్ట్ కార్ నుంచి సెకండ్ కార్కు మారినప్పుడే నా ఫోన్ తీసేసుకుంటారు, వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, మనిషిని పూర్తిగా చెక్ చేసి ఆ బండి ఎక్కించుకుంటారు. అట్లా 4వ కార్లో తను ఉన్నాడు. నయం కారు ఎక్కంగానే నమస్తే అన్న, నమస్తే అన్న అంట. ఇప్పుడు చంపుతున్న నిన్ను అన్నప్పుడు కూడా అన్నానే మాట్లాడతాడు నయం. ఆ టైప్ ఆఫ్ మనిషి. గుర్తుపట్టినవా అన్న అన్నాను. గుర్తుపట్టినా. నిన్ను గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉంటారు రాష్ట్రంలో? గుర్తుపట్టినా. ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినావు? ఇటు వస్తున్నాను అర్థమైందా అని అంటే, ఎల్బీ నగర్ నుంచి కారు మళ్ళినప్పుడే అనుకున్నానా మీ దగ్గరికి వస్తుందని చెప్పేసిన. ఇక మాట్లాడిండు కొద్దిసేపే, ఒక 10-15 నిమిషాలు మాట్లాడి, అన్న మీకు తర్వాత నేను మళ్ళీ కలుస్తా, ఇప్పుడైతే మంచిగానే ఉండు, మీ కుటుంబం గురించి నాకు అంతా తెలుసు, పేద కుటుంబము, బయటకు వచ్చినావు కదన్న, మరి ఎట్లా బతకాలనుకుంటున్నావు అంటే ఒక టాక్టిక్గా మాట్లాడతాడు మనిషి. మాట్లాడేది కూడా పేద కుటుంబం, ఇన్ని రోజులు నువ్వు పార్టీలో పని చేసినావు, నీకెవరు పని ఇస్తారు, ఏడ పని చేసుకోగలుగుతావు, అమ్మ కూలి పని చేస్తుంది, నాయన కూలి పని చేస్తాడు, అంతంత మాత్రం కుటుంబాలు, నీ మీద 32 కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు కోర్టుకు తిరిగి నువ్వు ఎప్పుడు పని చేసుకోగలుగుతావు, కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది, ఇదంతా నీకు సాధ్యమా అంటే మనిషిని ఒక గీత గీసి తను ముందే గీసుకున్న గీతలో దింపాలనే ప్రయత్నంగా మాట్లాడతాడు. మాట్లాడాడు. సరే, ఇక ఆయన మాట్లాడండి, ఆయన మాట్లాడేదానికి చెప్పే సమాధానం చెప్పినా, సరే అన్న పోతాను, సరే ఎల్లు అని ఒక 10,000 ఇస్తున్నాడు. నాకు వద్దన్నా. ఎందుకన్నా నా మీద కోపం తగ్గలేదా అంట. నీ మీద నాకేం కోపం అన్నా, నా పైసలు తీసుకుంటలేవంటే నా మీద కోపం ఉన్నట్టే, నాకెందుకన్నా పైసలు అన్న. నీ పరిస్థితి నాకు తెలుసా అన్న, నువ్వు పేదరికంలో ఉన్నావు, బయటకు వచ్చినావు, నీ ఖర్చులు ఉంటాయి, తీసుకో 10,000 అని. నాకు వద్దన్నాడు. అయితే నన్ను చంపాలనే వచ్చినావు నువ్వు బయటకు అంటాడు. నేను బతకాలని బయటకు వచ్చినోని నిన్ను చంపాలని నేనెందుకు అనుకుంటా, నాకేమంత పని, చేసిన రోజులు చేసిన, ఇక చాలు అనుకొని నేను బయటకు వచ్చిన, నిన్నెందుకు చంపుతా, మరి నా డబ్బులు ఎందుకు తీసుకుంటలేవు, నా డబ్బులు తీసుకుంటలేవంటే నా మీద పగ ఉంది నీకు, ఇలా కాకుండా ఇంకా 4 రోజులకైనా నువ్వు యాక్షన్ టీమే కాబట్టి ఒక 4 వేసుకొని నన్ను చంపుతావు నువ్వు, ఇట్లా మాట్లాడతాడు. అమ్మ ఎందుకు వచ్చిన వాళ్ళు, సరే ఇయ్యన్న అని చెప్పేసి తీసుకో. అట్లా ఒక 5-6 సార్లు పిలిపించుకొని కలిసిండు. ఆ టైంలో పార్టీలో జరుగుతున్న విషయాల గురించి అడిగాడు? అడుగుతాడు. ఏం జరుగుతుంది, తన గురించి ఎవరెవరు ప్లాన్ వేస్తున్నారని విషయాలు, స్టేట్ కమిటీ ప్లానింగ్ జరుగుతుందా, సాంబశివుడి గురించి కూడా అడిగాడా? అందరి గురించి అడుగుతాడు. ఇక తన టార్గెట్లో ఎవరెవరైతే నాయకత్వం ఉన్నారో ఆయనకు లిస్ట్ ఆఫ్ ఉంటుంది, లిస్ట్ ఏదైతే రాసుకుంటాడో. ఎవరెవరి గురించి అడిగాడు ఆయన? స్టేట్ కమిటీ మెంబర్లు ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారు, సిటీ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు అడుగుతాడు. ఆయనకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, ఇంట్లో ఎవరైనా మీ టార్గెట్ ఉన్నారా, రేపు అతి తొందరలో జరగబోయే యాక్షన్ ఏది, ఇవన్నీ అడుగుతాడు. చెప్పారా మీరు భయపడి? కొన్ని చెప్పాల్సిన చెప్తాం, తప్పదు, మరి పులి నోట్లోకి వచ్చినాం, తప్పదు చెప్పి. పులి మీద కూర్చున్నారు, అదే పులి దగ్గరకు వచ్చినాం, కాదంటే అది కరుస్తుంది మింగుతుంది, బతకాలని బయటకు వచ్చిన వాళ్ళు.
ఎవరి గురించి చెప్పారు అప్పుడు ఆఫీసుల టార్గెట్? ఇప్పుడు కొంతమంది ఉండే ఇంకా వాళ్ళ పేర్లు చెప్పేసినాం. ఇంకా వాళ్ళ పేర్లు ఏమన్నాడు? అలాగే ఆ విధంగా ఎన్నిసార్లు కలిశారు? ఒక 5-6 సార్లు కలిసినాం. అక్కడే అక్కడే ఏం కాదు. ఒకసారి ఏమో భువనగిరి 5 దగ్గర సార్లు కూడా పోలీస్ ఆఫీసర్లు తీసుకెళ్లారా? ఆయన డైరెక్ట్గా వచ్చేవాడా? ఫస్ట్ సారి కలిసినాం పోలీస్ ఆఫీసర్. తర్వాత తన మనిషిని పంపేది. ఓకే. రెండోసారి కలిసినప్పుడు తను ఒక ఫోన్ ఇచ్చిండు. ఫోన్ ఇచ్చేది. ఎప్పుడు మాట్లాడినా ఈ ఫోన్తో మాట్లాడన్నా, నేను అశోక్ రెడ్డి అని చెప్తా, లేకుంటే దినేష్ రెడ్డి అని చెప్తా, ఐపీఎస్ అని చెప్తా, పోలీస్ ఆఫీసర్ అని అట్లా పరిచయం చేసి చేసుకునేది. ఒకసారి మార్కాపురం దగ్గర కలిసిండు, ఒకసారి ఏమో అద్దంకి దగ్గర కలిసిండు, ఒకసారి మిర్యాలగూడ దగ్గర. మీరు ఎందుకు లేరటు? తానే పిలిపించుకుంటాడుగా. అచ్చా, మార్కాపురం. మనిషిని పంపిస్తాడు. ఫోన్ ఉంది కదా అన్న, నువ్వు పలానా దగ్గరికి రావాలంట. రానంటే ఇంకో బాధ. సరే అన్న, ఏడికి రావాలి మరి అంటే, పలానా ఓవైసీ హాస్పిటల్ దగ్గరికి రా, మనోడు ఒక మెంబర్ ఉంటాడు, నిన్ను అప్రోచ్ చేసుకుంటాడు అని చెప్తాను. హాస్పిటల్ దగ్గర రాగానే వాళ్ళు కలుస్తారు, మనల్ని చెక్ చేసి మన ఫోన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ వేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎటు తీసుకుపోతురో చెప్పరు, ఎప్పుడు మనల్ని వదిలేస్తురో చెప్పరు. అట్లుంటుంది. అలా మార్కాపురం అద్దంకి ఒకసారి మార్కాపురంలో కలిసి, ఒకసారి అద్దంకి, ఏమంటారు? 5-6 సార్లు కలిసి. ఏమంటాడు అప్పుడు? నా టీంలో పని చేయి, లేదా పలానా టార్గెట్ పార్టీ చేస్తుంది, నీకేమైనా దాని మీద సమాచారం ఉందా, పలానా యాక్షన్ కోసం ఈ పోలీస్ ఆఫీసర్ని కొట్టడానికి వాళ్ళు వస్తున్నారు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు వాళ్ళని గుర్తుపడతావా? నాకు తెలియదు అన్న. ఆయన నీతో పాటు ఉన్న వాళ్ళే నీకేం తెలియదు అంట. నాకు తెలియదు అన్న, నేను చూడలేదు వాళ్ళని. నేను ఒక నల్గొండలనే పని చేసిన కానీ మిగతా అన్ని జిల్లాలు నాకెట్లా పరిచయం ఉంటుంది? మార్కాపురం అంటే నల్లమల అవతల బార్డర్కి వస్తుంది, నాకు పరిచయం లేదు. నేను ఎట్లా నాతో పాటు టీంలో పని చేయరాదని కూడా అడిగింది. నేను చెయ్యను అన్నాను. నేను బతకాలని బయటకు వచ్చినాను, మళ్ళీ నేను పార్టీకి టార్గెట్ అవుతా. నీతో పాటు పని చేస్తుండొచ్చు, పార్టీ నన్ను తప్పేసి. కానీ ఒప్పుకున్నాడా? ఎందుకంటే ఆయన ఎప్పుడు సరెండర్ నక్సల్స్కి ఒకటే చెప్పేవాడు, అయితే అడవిలో ఉండాలి లేదా తన దగ్గర ఉండాలని. అట్లే ఉండదు. అట్లా కొద్ది మందినే ఉండొచ్చు, అట్లా కూడా చేసి ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన ఒక 6-7 మంది కామ్రేడ్స్ని కూడా నేను చూసినా, కానీ అంత ఒత్తిడి ఏం చేయలేదు. సామరస్యంగా పని చేస్తా అనుకుంటోళ్ళని పని చేయించుకుంటూ, చేయనటోళ్ళని వదిలేసి. అలా 6 సార్లు కలిశాడు. తర్వాత ఇంకా వదిలిపెట్టాడా? తర్వాత వదిలేసి నేను ఎందుకు రాయుడితో పని టైం పని లేని టైం వేస్ట్ అన్నట్టు వదిలేసుకున్నాను. తను ఇచ్చిన ఫోన్ కూడా నేను ఎక్కువ కాలం ఏమి ఉంచుకోలేదు. 1 నెల ఉంది నా దగ్గర అంతే. ఆ నెల తర్వాత ఎందుకు మన కాళ్ళు బతకాలని బయటకు వచ్చి. కానీ అప్పటి నుంచి నయం యాక్షన్లు చాలా జరుగుతుండేవి. చాలా మందిని చంపాడు. ఎప్పుడైనా మీకు టార్గెట్ చేస్తాడని ఊహించారా మీరు? అనుకున్నాం. ఒకసారి అన్నాడు కూడా, ఒక దగ్గరికి, మా దగ్గర జనార్షణ వెంచర్ ఉంటుంది, జనార్ష వెంచర్ రమణమూర్తిది అది. ఆ వెంచర్ కాడికి వేరే పని మీద మా మిత్రుడు నేను ఇద్దరం కలిసి పోయినాం. సరే, ఆయనకేం లావాదేవీ ఉందో నాకు తెలియదు. మామ గిడిదాకా పోదండా అంటే పోయినాం. ఇక తనే మాట్లాడుకుని నేను బయట కూర్చున్నా, వచ్చేసిన. తెల్లారి ఫోన్ వచ్చింది, డబ్బులు వసూలు చేస్తున్నావు అంటాడు. ఎక్కడన్నా అని. పలానా జనార్ష కంపెనీ దగ్గరకు పోయినావుగా అన్నాడు. పోయినా అన్నాడు. మరి ఏం మాట్లాడినవాడు అంటాడు. నాకు తెలియదు, నేనేం మాట్లాడలే. మా మామ రమ్మంటే పోయినా, మా మామ మాట్లాడుకున్నాడు. ఏం మాట్లాడుకుంటూ ఆయనకేం లావాదేవీ ఉంది నాకేం తెలుసు. లేదు, నువ్వు డబ్బులకే పోయినావు, నువ్వు డబ్బులే వసూలు చేస్తున్నావు. నిరూపించన్నా, నేను నిజంగానే డబ్బులు అడిగినట్టు నువ్వు నిరూపించు, నువ్వు ఏ శిక్ష చేసినా నేను సిద్ధమే, నువ్వు వేడికి రమ్మన్నా వస్తా అని చెప్పాను. నువ్వు అట్లా ఇట్లా ఎక్స్ట్రాగా నీ మాట్లాడండి. సరే అన్న, మీ ఇష్టం. నేనైతే బయటకు వచ్చిన, మీకు దొరకని ప్లేస్లో అయితే లేను. నా ఇల్లు తెలుసు, నేను ఏడుండేది తెలుసు, అంతా మీకు తెలుసు, మీ ఇష్టం అన్న. ఇంకా అప్పటి నుంచి బంద్గా, ఇంకా ఫోన్లు లేవు, మనిషి లేవు. కానీ కొంతమంది మీ పేరు చెప్పి వసూలు చేశారని వార్త ఉంది అప్పట్లో. అవును, వాస్తవం. వాస్తవం వసూలు చేసారు. అంటే మీకు తెలిసి జరిగింది, తెలియకుండా జరిగింది? మాకు తెలుస్తాయి. పార్టీ ఎవరిని కూడా సిద్ధపడదు అట్లా, అంటే మీరు చెయ్యరని ప్రోత్సహించదు. ఒకవేళ అట్లా మాకు తెలిసి తను చేసిండు అని అంటే మేము శిక్షించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే పార్టీలు ఉన్నప్పుడు కాదు కదా, బయటకు వచ్చిన తర్వాత గువ్వల మహేష్ పేరు మీద దందాలు జరిగేవి అనేది వార్త. తెలియదు. రియల్ ఎస్టేట్ మీరు చెప్పారు, జనహర్ష, రమణమూర్తి కానీ ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర కానీ మిమ్మల్ని చూపించి వసూలు చేశారని. ఇక వాళ్ళు చేసుకున్న సంఘటనకు నేను ఎట్లా బాధ్యుని అవుతా? అట్లా జరిగి ఉండొచ్చు, నాకైతే తెలియదు. తెలియక జరిగితే జరగదు. సార్, బయటకు వచ్చారు, ప్రశాంత జీవితం గడుపుతున్నారు, అంటే మీ జీవన విధానంలో కొనసాగుతుంది? ప్రస్తుతానికైతే వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం. ఏం వ్యాపారం? ప్లాట్లు బిజినెస్. ఒక 4 కలిసినాం ఫ్రెండ్స్. ఒక ప్లాట్ వచ్చింది అనుకో, తలా 1,00,000 వేసి ప్లాట్ కొనుక్కొని
దానికి కొద్దిగా రేట్ ఆ ఫ్లాట్ లో ఒకవేళ వివాదం వస్తే మాజీ నక్సలైట్ అని చూపిస్తారు మిమ్మల్ని. ఎక్కడ కూడా చూపించలేదు ఇప్పటి వరకు. Hmm. ఒక్క కేసు కూడా లేదు నా మీద. గుడ్. అప్పుడు నక్సలైట్లలో ఉన్నప్పుడు 32 కేసులు తప్ప ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ నా మీద ఒక్క కేసు కూడా లేదు ఎన్ని సంవత్సరాల కాలం. గ్రేట్. అట్లా జరిగి ఉంటే ఎన్నో కేసులు అయ్యేటి. అవును, అది రాకూడదని కోరుకుందాం. ఎక్కడ కూడా నేను ఇప్పటి వరకు నేను చెప్పను కూడా చెప్పాను. నా ఎమ్మటి ఉండే మిత్రులు కూడా చెప్పారు నా పేరు. అంత అవసరం కూడా లేదు. అది ఇంకా మంచిది. ప్లస్ అది ఎవ్వరు కూడా చెప్పరు. బ్యాడ్ టైం అంతా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనం. అంటే హైదరాబాద్ ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నడుస్తున్న బిజినెస్ అదే. ఇంకోటి వాస్తవానికి ఏంటంటే ఉద్యమంలో పని చేసిన వాళ్ళం ఇంకో దగ్గర పని చేయలేము. ఒకరి కింద ఎట్లా చేయగలుగుతాం అనేది ఒకటి. కొన్ని ఈగోస్ ఉంటాయి. అక్కడ విలువలతో కూడిన జీవితం చూశారు. అవును. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది చేతులు దాల్చడం ఇబ్బందిగా అనిపిస్తుంటది కదా. ఇబ్బంది అనిపిస్తుంది వాస్తవమే. ప్రతిరోజు లేచి నుంచి పండుకున్న దాకా జరుగుతున్నాయి అన్నీ అవే కదా. కాదండి, మీరు ఒక క్రమశిక్షణ విలువలు దాంతో ఉన్న ఉద్యమాలు పనిచేస్తారు. ఆ పార్టీ నేర్పేది అది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విలువలతో ఉండాలనుకుంటే ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఆత్మగౌరవం ఉంది కదా అని మీరు కాముకుంటే ఆకలి వస్తుంది. ఆకలి చంపుకోవడానికైనా ఆత్మగౌరవం చంపుకుంటారా, ఆత్మగౌరవం కోసం ఆకలి చంపుకుంటారా? అంటే సిద్ధాంతపరంగా అప్పుడున్న రాజకీయాలు ఆ విలువలతో ఇప్పుడు మనం బతకాలని అంటే నిజానికి కొంత ఇబ్బందికరమైందే. మరి ఎట్లా మనం బతకాలని చెప్పి ఇబ్బందులు పడి మనం ఉండలేం కదా. అంటే విలువలను తగ్గించుకొని బతకాల్సిన అంత అవసరం ఏం లేదు. సరే ఇవాళ మనకు రూపాయి దొరుకుతుంది, ఆ రూపాయే చాలు. 10 రూపాయల కోసం అడ్డదారులు దొక్కాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే సర్దుకుంటాం. అన్న మధ్యమడుగు ఎన్కౌంటర్ సార్ చెప్పండి, ఎలా చేశారు, ఎలా జరిగింది, ఆ రోజు ఏం జరిగింది? మధ్యమడుగు ఎన్కౌంటర్ అంటే మేము స్టేట్ కమిటీ ఏదో మీటింగ్, జిల్లా కమిటీ మీటింగ్ జరిగింది నల్లమల ప్రాంతంలోనే జరిగింది. అంటే మధ్యమడుగు అవతల ప్రాంతం. అక్కడి నుంచి నల్గొండ టీం విడిపోయి నల్గొండ టీం నల్గొండ జిల్లా కంటే కృష్ణపట్టి ఏరియాకి వచ్చేటప్పుడు ఇప్పలపల్లి టు మధ్యమడుగు మధ్యలో రోడ్ ఒకటే రోడ్, అది రావడం పోవడం. వస్తున్నాం దాటేటప్పుడు నైటు దాటలేమని చెప్పేసి మాతో పాటు 2 కామ్రేడ్స్ జ్వరం వచ్చి పడుకున్నారు. వాళ్ళు జ్వరం ఉన్నది బాగా, మలేరియా అందరికి ఇబ్బంది. నల్లమల మలేరియా వస్తుంది కామన్గా. నడవలేని పరిస్థితిలో ఈ నైట్ ఇక్కడ ఉందాంలే, ఈ నైట్ ఇక్కడ ఉండి పొద్దున రోడ్డు దాటుదాం అనుకున్నాం. తెల్లారింది 5:30, 6 ప్రాంతంలో రోడ్డు దాటుతుంది. దాటేటప్పుడు ట్రాక్టర్ తిరుగుతుంది రోడ్ ఎమ్మటి, ఒకటే సౌండ్ వస్తుంది. ఈ దగ్గర పట్ల అసలు పొలాలే లేవు, కానీ ట్రాక్టర్ సౌండ్ వస్తుంది. ఏదో సౌండ్ వస్తుంది, ట్రాక్టర్ తిరుగుతూ ఉంది, పొలం దున్నుతుందని ఒక కామ్రేడ్. ఏదైనా ఉండొచ్చులే మరి, దున్నకాలు రైతులు కట్టెలు ఎరువు సప్లై ఉంటాయి కదా, అదేమనుకున్నాం. కానీ మా దగ్గరనే అటు ఇటు తిరుగుతూ ఉంది. అది ఇదేదో తేడా కొడుతుంది, కొంత గమనించండి అని చెప్పేసి పైలట్ టీంను పంపించిన. ఎంతమంది ఉన్నారు అప్పుడు టీంలో? 15 మంది ఉన్నాం. స్టేట్ కమిటీ ఉందా? ఏమే రాచకొండ కృష్ణపట్నం నల్గొండ జిల్లాకు సంబంధించిన టీం. ఓకే. వస్తున్నాం, పైలట్ టీంను ముందు పంపినాం. ముందు పంపితే చూసిండ్రు వాళ్ళు. చూసి ఏం లేదన్నా ట్రాక్టర్ ఏదో పని మీద పోతున్నట్టుంది అని అన్నారు. సరే ఎందుకైనా మంచిది గమనించుకుంటా దాటండి అని చెప్పేసి రోడ్ దగ్గరకు వచ్చినాం. రోడ్ దగ్గరకు వచ్చి అందరం ప్యారలల్గా ఉన్నాం రోడ్కి. స్ట్రైట్ ఇట్లా కాకుండా ప్యారలల్గా కూర్చున్నాం. ఎవరు పొజిషన్లో వాళ్ళు కూర్చోండి, ఎందుకైనా మంచిది, వెపన్ లోడ్ పెట్టుకొని కూర్చోండి అని చెప్పి అని పైలట్ టీంని రోడ్ దాటించినాం. పైలట్ టీం రోడ్ దాటింది. దగ్గర నుంచి అటు నుంచి 2 మనుషులు నడిచి వస్తారు. ఆ టీం దాటిన వెంటనే వాళ్ళు లైన్ క్లియర్ అన్నప్పుడు మేము దాటాలి. వాళ్ళు చెప్పే కంటే ముందే 2 మనుషులు ఇట్లా నడిచి వస్తారు. నాతో పాటు ఉన్నాయన, అన్న ఎవరో వస్తుర్రే అన్న, గమనించు వాళ్ళకి షూస్ ఉన్నాయా చెప్పులు ఉన్నాయా చూడు అన్న. చెప్పులే ఉన్నట్టున్నాయన్నా, ఏదో సైండిల్ చెప్పుల్లాగా కనిపిస్తుంది అని అన్న. సరే ఒక్క నిమిషం వాళ్ళు దాటినాక మనం దాటుదాం అనుకున్నాం. తీరా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు చూస్తే ఏంటంటే ఏకే వేసుకున్నాడు, ఇట్లా వెనకకి పెట్టిండు. బెల్ట్ అనేది కనిపిస్తుంది, వెపన్ బెల్ట్. అన్న వీళ్ళు పోలీసు వాళ్ళేనా? వాళ్ళు కామన్గా వెళ్ళిపోతేనేమో ఏమనొద్దు, మనల్ని కూడా అవతలకి దాటి కవర్ తీసుకున్నారు, చెట్ల చాటుకే ఉన్నారు కదా అనుకున్నాం. వాళ్ళు దగ్గర దాకా వచ్చి ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఫైరింగ్ మాదికు కాకుండా దాటిన టీం మీద ఫైర్ అవుతుంది. మేము కూడా ఒక్క సెకండ్ ఆడికెళ్ళి ఒక 15 అడుగుల దూరం వెనకకు పోయి పొజిషన్ తీసుకొని మేము ఫైరింగ్ ఓపెన్ చేసినాం. మాదికు ఒక టీం ఫైర్ కొడుతుంది, ముందున్న టీం మీద ఒక టీం ఫైర్ కొడుతుంది. ఇక మేము వెనకకి రిట్రీట్ అయినాం. ముందు టీము ఏమైందో తెలియదు, ఇక వాళ్ళు అటే పోయినరు, మేము వెనకకు వచ్చాం. అదే దాడిలో 3 కామ్రేడ్స్ అమరులయ్యారు. పైలట్ టీం 5 మందితో ఉంటే 2 బయటికి వెళ్ళిండ్రు, 3 అమరులయ్యారు. దాంట్లో భూషణ్ అనే ఒక కామ్రేడ్ ఉండే,
తను అక్కడ నుంచి రిట్రీట్ అయ్యి బ్యాగ్ ఒక దగ్గర పడేసి యూనిఫామ్ ఒక దగ్గర తీసేసి హైదరాబాద్లో తేలిండు తను. అంటే మాకు కలవాల్సిన తను మా దగ్గరికి రాకుండా ఆ ప్రాంతం ఆయనకు పట్టు లేదు, తెలియని ప్రాంతం, హైదరాబాద్కి వచ్చేసి. అయితే మేము రిట్రీట్ అవుతున్న క్రమంలోనే మాతో పాటు ప్రభాకర్ అనే కామ్రేడ్ ఉండే, మాధవ్ గన్మెన్ తను అప్పటి వరకు. తర్వాత ఆయన రాచకొండకు మెంబర్గా పంపారు, దళ సభ్యునిగా ఉండాలని, నువ్వు షిఫ్ట్ కానంటే ఈ ట్రాన్స్ఫర్ అయింది. మలేరియా జ్వరం వచ్చింది ఆ కామ్రేడ్కి, తను చనిపోయింది ఆ దాడిలో, పడిపోయింది. అంటే ఇక్కడ మోకాళ్ళ తూడబడ్డది. తనని తీసుకొద్దామని నేను పోతున్న క్రమంలో విపరీతమైన ఫైరింగ్ మా మీదకి. ఇక తనని కూడా తీసుకురాలేదు, కానీ మేమే రిట్రీట్ అయినాం. ఆ గాయమైన కామ్రేడ్ అక్కడి నుంచి జరుపుకుంటూ పోయి చెట్టు పొదలో ఉన్నాడు. అదే చెట్టు పొదలో చనిపోయాడు తను. డిపార్ట్మెంట్ కూడా చూడలేదు ఆయన. తర్వాత ఒక 2 నెలల తర్వాత జీవాల కాడుళ్ళు ఆయన బట్టలు, ఆయన వెపన్ తీసుకొచ్చి పార్టీకి అప్పచెప్పారు. ఎవరు? అంటే పశువుల కాపర్లు ఉంటారు కదా, పలానా అన్న ఇక్కడ చనిపోయినట్టుండన్న. మేమేమనుకున్నాం అంటే ఎన్కౌంటర్ అయింది, చనిపోయిండు, బాడీని కుటుంబానికి అప్పగించలేదో మాకు తెలియదు. తనేం మహబూబ్నగర్ జిల్లా వాసి, మేమేమో నల్గొండ వాళ్ళం. 2 నెలల తర్వాత మహబూబ్నగర్ టీంకే వాళ్ళు తన వెపన్ కావచ్చు, డ్రెస్ తీసుకొచ్చి అప్పచెప్పారు. అదొకటి జరిగింది. ఈ భూషణ్ హైదరాబాద్లో తేలిండు కదా, తనేం జరిగిందంటే ఆ దాడి నుంచి తప్పించుకొని వస్తున్న క్రమంలో యూనిఫామ్తో పోలేడు, యూనిఫామ్ ఇప్పేసిండు, బట్టలు లేవు, కిట్ బ్యాగ్ ఒక దగ్గర దాపెట్టిండు, వెపన్ ఒక దగ్గర దాపెట్టిండు, ఎటు పోవాలనో తనకు తెలుస్తలేదు. ఇంకా వస్తున్న క్రమంలో వర్షంలో అంటారు, పత్తి చేలు ఉంటాయి బాగా, పత్తి చేలలో బెదురు పెడతారు కదా, ఓ బొమ్మ వేసి బొమ్మకు బట్టలు తొడు, ఆ బట్టలు వేసుకొని ఊర్లోకి వచ్చిండు ఆ మనిషి. ఊర్లోకి వచ్చిండి, ఆడికి వెళ్ళిన తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ వచ్చి మాకు కలిసి తను బస్సు ఎక్కి హైదరాబాద్కి రావడానికి ఒక 4 రోజుల టైం పట్టింది తనకు. ఆ 4 రోజులు తనని దొంగ వెంటబడడం, ఇంకా రకరకాల ఇబ్బందులు పడి మొత్తం మీద వచ్చి. ఏం పేరు? భూషణ్. ఉన్నారు ఎప్పుడైనా? లేడు, చనిపోయిన తర్వాత ఊళ్ళోకి వచ్చాక చనిపోయింది. దాసిరెడ్డి కూడా తను సాంబశివుడు వాళ్ళ ఊరే. ఓకే ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. చాలామంది ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు ఒక సిద్ధాంతం కోసం లోపలికి వెళ్ళారు, పని చేశారు, బయటకు వచ్చారు, ఇంట్లో అమ్మా నాన్న మీద మమకారంతో. ఇప్పుడున్న యువత ఒక సిద్ధాంతం లేకుండా, ఒక విలువలతో కూడిన జీవితం లేకుండా అడ్డదారిలో వెళ్తూ విలాసాలకి బానిసవుతున్నారు. అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఇదంతా కూడా ఏంటంటే రాజ్యము కావచ్చు, పాలక వర్గాలు కావచ్చు, పెట్టుబడిదారు వ్యవస్థ, సామ్రాజ్యవాద మూలంగా ఇంటర్నెట్, జూదము, మీరు అంటున్న ఇవన్నీ వాస్తవాలే. యువత చెడు మార్గం వైపు పోతున్నది, కానీ దీని సన్మార్గంలో నడపాల్సినటువంటి మెసేజ్ అనేది రాకపోవడం మూలంగా జరుగుతుంది. అంటే ఆ మెసేజ్ ఎవరు ఇవ్వాలి? రాజ్యమే ఇవ్వాలంటారా, లేదు కన్న తల్లిదండ్రులు ఇవ్వాలా, గురువు ఇవ్వాలా, సమాజం ఇవ్వాలా? తల్లిదండ్రులు ఇవ్వాలి, గురువులు ఇవ్వాలి, సమాజం కూడా ఇవ్వాలి. ముఖ్యంగా ప్రభుత్వాలదే బాధ్యత. మాదక ద్రవ్యాలు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మందు కావచ్చు, ఇది విచ్చలవిడిగా ఇవ్వాల. గ్రామాలల్లో విలయ తాండవం ఉన్నది. గ్రామాలల్లో, మారుమూల గ్రామాలలో 7th 6th చదివే పిల్లలు కూడా గంజాయికి అలవాటు అవుతారు. అవును. దీనికి ఎవరు అడ్డుకట్టేయాలి? ప్రభుత్వాలే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని దాన్ని అడ్డుకట్టేసినప్పుడే సాధ్యమవుతుంది. నువ్వు నేను మన ఇద్దరం అనుకుంటే జరిగేది కాదు కదా. ఎందుకు ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి? తల్లిదండ్రుల బాధ్యత లేదు? తల్లిదండ్రులు కూడా బాధ్యతే. ప్రభుత్వానికి ఎంత బాధ్యత అయితే ఉంటుందో తల్లిదండ్రులదే బాధ్యత. కానీ తల్లిదండ్రులు ఎంతవరకు తీసుకోగలుగుతారు? పొద్దుననంగా పోరాడు బయటకు పోయిండు అనుకో, వాడు రోజంతా దినచర్య ఏముందో కదా, అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇది, ఏం జరుగుతుంది అనేది. అంటే సమాజానికి బాధ్యత ఉంది, తల్లిదండ్రికి బాధ్యత ఉంది, అంతకన్నా ఎక్కువ స్థాయిలో ప్రభుత్వాల బాధ్యత ఉంది. అంటే అదొకటే కాకుండా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రద్దయిపోవడం, నాశనం అవ్వడం కూడా దీనికి ప్రధానంగా కానుకోవచ్చా? వాస్తవం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు కొంత బాధ్యత ఉన్నది. బాధ్యత గురువు అవుతుంది ఎవరికైనా, అవి లేవు. పక్కింట్లో ఏం జరిగినా ఇవాళ యువతల ఇంటోడు పట్టించుకునే పరిస్థితి లేదు. రైట్. ఆ టైప్ ఆఫ్ కల్చర్కి వచ్చేసారు. గ్రామాలలో కూడా ఆ కల్చర్. సరే సిటీ అంటే ఎవడు పట్టించుకోడు, ఊర్లలో కూడా అదే పరిస్థితి అయింది. గా ఇంట్లో జరిగితే నాకెందుకు, మా ఇంటికైతే కాదు కదా, మా ఇంట్లో జరిగినప్పుడు చూద్దాం అగో ఇట్లా ఈ టైప్ ఆఫ్. ఇదంతా కూడా సమాజానికి ప్రమాదకరమైన గంటికలే, ఇవి సూచనలే, ప్రమాదమే. దీనికి సొల్యూషన్ ఏం చెప్పొచ్చు? ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. ఒకటి, యూత్ కానీ యువత కానీ చదువు అనేది ఇంపార్టెంట్, ప్రశ్నించే తత్వం ఇంపార్టెంట్. ఇవి రెండు అలవర్చుకున్నప్పుడు సన్మార్గం పోతుంది.
కానీ ఈ చదువు ఈ యువతనే పక్కదారి పట్టించడంలో ప్రధాన పాత్రధారి అవే అప్పర్ హ్యాండ్ అయ్యి వస్తున్నాయి. కానీ దీనికి ఆపోజిట్ వచ్చే మెసేజ్ అనేది విప్లవ పార్టీలు కావచ్చు, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, సమాజపరంగా శాస్త్రీయంగా ఆలోచించే మేధావి సెక్షన్ కావచ్చు, ఈ లైన్ అనేది తగ్గింది రావడం. సమాజాన్ని చెడగొట్టే లైనే ఎక్కువ వస్తుంది. ఒకప్పుడు పార్టీలోకి ఒక డెడికేట్గా చదువుకున్న వాళ్ళు ఒక కమిట్మెంట్తో వెళ్ళేవారు, వచ్చేవారు అప్పుడు. అదే క్రమేపీ తగ్గిపోవడానికి కారణం అనుకోవచ్చు. అంటే ఒక సెక్టర్ పీపుల్ దూరం అయిపోవడానికి. అంటే ఒక కొద్ది కాలం ఏంటంటే యూనివర్సిటీల నుంచి, పెద్ద పెద్ద విద్యాలయాల నుంచి రిక్రూట్మెంట్స్ ఉన్నప్పుడు మేధావి సెక్షన్ ఉంది. అంటే తర్వాత గ్రామాల నుంచి, తండాల నుంచి, చెంచుపెంటాల నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ మంచిది కాదని కూడా చెప్పలేము. యూనివర్సిటీల కంటే వచ్చిన వాళ్ళ కంటే కూడా కమిట్మెంట్గా పనిచేసిన వాళ్ళు చెంచుపెంటాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతే కదా. అంతే. గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువగా పనిచేసారు, అంతకన్నా ఎక్కువ మూమెంట్ తీసుకున్నారు. అయితే నిర్బంధం మూలంగా ఏమైందంటే పార్టీ సెట్ బ్యాక్ కావడం, నగరాలలో సెట్ బ్యాక్ అయ్యి గ్రామాలలో నుంచి రిక్రూట్మెంట్ అనేది వచ్చింది. అట్లా కొంత విద్యావంతులు తగ్గిర్రు పార్టీలు అనేది వాస్తవమే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కుల సంఘాలు ఎక్కువ అవ్వడం వల్ల పార్టీ వైపు ఆదరణ తగ్గిందనేది కూడా వార్తుంది. కొంతమేర, పూర్తి కదని చెప్పలేము, కొంతమేర ఈ కుల సంఘాలు కూడా కొంత పార్టీని నష్టం చేసినాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా రద్దవడమే ఇప్పుడున్న యువత చెడు మార్గనే ప్రధాన కారణం అంటున్నారు సుభాష్. ఆయన చెప్తున్నట్లుగా గతంలో భావజాలంతో లోపలికి వెళ్ళి పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన ఆయన బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మాజీల్లా కాకుండా ఆయన జనజీవన సంస్థలో సామాన్య జీవితం గడుపుతున్నాడు. ఇప్పటికైనా సరే చాలామంది యువకులు విలాసవంత జీవితాలకి అలవాటు పడకుండా ఒక కమిట్మెంట్తో చేస్తే ఒక సమాజం మంచి సమాజం అయిపోయి వెళ్తుంది, లేదా ఇది ప్రమాదానికి ప్రధాన కారణం కావచ్చు అంటూ సుభాష్ చెప్తున్నారు. ఇది ఈ వారం సుభాష్తో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరొక బలి కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.